మనము యాకోబు కుమారులను గురించి ధ్యానిస్తూ ఉన్నాము. గత వారం లేయా దాసి అయిన జిల్ఫా, యాకోబును కని రెండవ కుమారుడైన ఆషేరును గురించి మనం మొదటి పాఠం ధ్యానం చేస్తూ వచ్చాం. ఆదికాండములో 30వ అధ్యాయం 12-13 వచనాలలో లేయా దాసి అయిన జిల్ఫా యాకోబును కుమారుని కనినప్పుడు లేయా, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టింది అని. కనుక ఆషేరు అనే పేరు యొక్క 2 అర్థాలు మనం పోయిన వారం ధ్యానం చేశాం. ఆరాధన కొరకై భాగ్యవంతురాలను అనే మాట. ఆ తర్వాత 2వ వర్తమానంలో ఆషేరు అనే మాటకు మరొక అర్థాన్ని మనం తలంచాం. హ్యాపీ యామ్ ఐ, నేను సంతోష భరితురాలను, ప్రజలందరూ నన్ను సంతోషభరితురాలు అందరూ అని. తర్వాత 49వ అధ్యాయం 20వ వచనం ఆదికాండం, యాకోబు తన కుమారుడైన ఆషేరును గురించి మాట్లాడిన ప్రవచనార్థమైన దివ్యమైన మాటను మనం చూస్తాం. ఆషేరుని వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగినటువంటి పదార్థములను అతడు ఇచ్చును అని. తర్వాత 33వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండములో 24-25 వచనాలలో దైవజనుడైన మోషే అంచె దినాల్లో ఇశ్రాయేలుకు సంభవించవు సంగతులు, ఆశీర్వాదాల గురించి మాట్లాడేటప్పుడు ఆషేరును గురించి పలికిన శ్రేష్టమైన మాటలు అక్కడ మనం చూస్తాం. కాబట్టి ఆ సందర్భంలో ఆషేరు అనగా మరొక అర్థాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. ఆషేరు అనగా హీబ్రూ భాషలో బ్లెస్సెడ్ అనే అర్థం. అంటే ధన్యుడు, దీవించబడినవాడు లేక ఆశీర్వదించబడిన అనుభవం, ధన్యత అనే విషయాన్ని గురించి మనం చూస్తాం. సరే, ఇప్పుడు ఈ 3 భాగాలు మనం చదవడం లేదు, కానీ ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయానికి మనం వచ్చి 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 24-25 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. ఆషేరును గురించి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును, తన పాదములను తైలములో ముంచుకొనును, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియున ఇండును, నీవు బ్రతుకు దినముల్లో నీకు విశ్రాంతి కలుగును. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు ఇంగ్లీష్ బైబిల్ మీరు ఆయా సమయాల్లో అవసరమవుతుంది, చదవాలి. మొదటి నుంచి కూడా కొన్ని తలములు చాలా ప్రాముఖ్యమైనవి, అందుకని మీరు అలర్ట్గా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును బట్టి మీకెంతో వందనము చెల్లిస్తున్నాం. ఈ ప్రభు దినం ఇంతవరకు మీ సన్నిధి చేరి మేము మిమ్మల్ని ఆరాధించి ఘనపరిచినట్లుగా మీరు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయానికై మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభువా, మీరు మాకు ఆధారమైన దేవుడు కనుక ఈ రోజున ఇలాగ మేము ఉన్నాం. అందుకై మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఒకప్పుడైతే కృపాధారముకు దేవుని మేము విసర్జించి వ్యర్థమైన వాటిని అనుసరించిన వారమే. ఆయనను మా కన్నులు తెరిచారు, మమ్మల్ని దర్శించారు. అది మమ్మల్ని బట్టి కాదు, మాయలో మీకున్న అపారమైన ప్రేమ, మీ మంచితనం, మీ విశ్వాస్యతను బట్టి. అందుకై మిమ్మల్ని ఆరాధించి ఘనపరుస్తున్నాం. మా ఆరాధనా స్తుతి స్తోత్రములు మీరు అంగీకరించాం. మా గమనాదించిన మీ వాక్యములకై స్తోత్రాలు. ప్రభు పనిలో మేము పాలు పొందబోతుండగా మీ వాక్యంలోంచి మీరే మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మాలో ప్రతి ఒక్కరం యోగ్యంగా మీ బలిలో చేవేసేందుకొరకై సిద్ధపరచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24వ వచనం. ఆషేరును గురించి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా
ఆశీర్వదింపబడును. కనుక ఆషేరు అనగా ఆశీర్వాదము, బ్లెస్సింగ్ ఆర్ బ్లెస్సెడ్ అనే మాట ఇందాక నేను జ్ఞాపకం చేశాను అని. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదింపబడును అని ఉంది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఉండే మాటకు మనం వెళితే 33వ అధ్యాయం చదవండి దయచేసి. నో ఫస్ట్ సెంటెన్స్. ఆషేర్, లెట్ ఆషేర్ బి బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. లెట్ ఆషేర్ బి బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. కనుక ఆషేరు పిల్లల చేత ఆశీర్వదింపబడును అనే మాట మనం చూస్తాం. ఇప్పుడు ఆశీర్వాదములు అనేకములు మనము చూస్తాం. దాని గురించి నేను ముందుగా ఈ మాట జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. ఈ ఆషేరు యొక్క ఆశీర్వాదాలకు మనం రానయ్యుంటుండగా, ఆషేరే కాదు, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు సృష్టించిన మొదటి మానవుని, జతపరిచిన మొదటి జంటను, కట్టిన మొదటి ఇంటిని ప్రభు ఆశీర్వదించాడు. నాటి నుంచి యుగాంతం వరకు ఉండే మానవాళిని ప్రభు ఆశీర్వదించాలని ఆయన ఇష్టం. అయితే మనుషులు అవిధేయతను బట్టి పాపము చేసి దేవుని ఆశీర్వాదాలను తాను పోగొట్టుకున్నాడు. బైబిల్ బహు స్పష్టంగా చెబుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో, మీకు మేలు కలగకుండాటకు మీ పాపములే కారణము అని అన్నాడు. మానవుడు పాపమును బట్టి దైవ ఆశీర్వాదాలను, దేవుని మేలును దూరం అయిపోయాడు. ఆయనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రాక ద్వారా తిరిగి భూలోకమును, మానవాళిని ప్రభు ఆశీర్వదించి ఉద్దేశించాడు. అందుకనే నూతన నిబంధన మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి రాకతో ఆరంభమై, ఆ నూతన నిబంధన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ ఆశీర్వాదాలకు కేంద్ర బిందువైన మన ప్రభు అయిన క్రీస్తు వారు పలు పర్యాయములు ధన్యుడవు 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 అన్న మాట అనడం మనము చూస్తాం. సరే, ఇప్పుడు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో మనము గమనించినప్పుడు భక్తుడు పౌలు అపోస్తలుడు ఈ మాట అంటాడు. ఎఫెసీ 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువుకు యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించు. ప్రతి ఆశీర్వాదమును, ఇట్టి ఆశీర్వాదానికి మనలు పాత్రులుగా చేయాలి. ఆషేరు అనే శ్రేష్టమైన అనుభవం మనస్వంతం చేయడానికి కొరకాయ ఈ లోకానికే పెంచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు గలతీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడినట్టు తెలుగులో కలిసి ఉంటాయి. ఆ భాగం నేను చివరిలో జ్ఞాపం చేస్తున్నాను. క్రీస్తు మన కోసం ఏమైనాడంటే శాపగ్రాహి అయ్యాడు. కాబట్టి అబ్రహాము సంతానం పొందిన ఆశీర్వాదాలు ఆ ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలే కాకుండా భూలోక వంశములన్నీ కూడా ఆ అబ్రహామునందు ఆశీర్వదించబడి ఆ సంతానం యొక్క ఆశీర్వాదం వారు పొందేందుకు కొరకై ప్రభువైన క్రీస్తు మనందరి కొరకై శాపగ్రాహి అయ్యాడు. కాబట్టి మన పాపములు ఆయన భరించి మన కొరకై శాపగ్రాహిగా చేయబడి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఆశీర్వదించబట్టకు, మన ఆశీర్వాదాలకు ఆయన మూలమయ్యాడు. అందుకై ప్రభువును మనం కనపరచాలి, కృతజ్ఞులమై ప్రభువుకు మనం జీవించాలి. కాబట్టి ఈరోజు భూమి మీద ఎట్టి మానవుడైనా సరే ఆశీర్వదించబడతాడు, అయితే ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే అని. ఇట్టి ఆశీర్వాదాలు, ఈ మాటలు విని నీవు నీ జీవితంలో నీ స్వంతం చేసుకుందువుగా. కానీ ఇప్పుడు 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 24వ వచనానికి మనం వస్తే, ఈ ఇంగ్లీష్ బైబిల్లో మొదటి భాగం 24వ వచనం, లెట్ ఆషేర్ బీ బ్లెస్డ్ విత్ చిల్డ్రన్. కాబట్టి చిల్డ్రన్, పిల్లల చేత ఆషేరు ఆశీర్వదింపబడును అనే ఈ మాట మనం గమనిస్తే, నిశ్చయముగా దేవుడు మనకు అనుగ్రహించే పిల్లలు మన ఆశీర్వాదమే, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదమే అనేది ముందుగా నేను జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఇది ఏ మానవుడు ఇచ్చేటటువంటిది కాదు,
30వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో మనం అదే చూస్తాం. యాకోబు తన భార్యను రాహేలుతో చెప్పడం. తర్వాత యాకోబు తన అన్నయ్యని ఏశావు కలిసినప్పుడు, ఎవరు వీరు, నీకేం కావాలి అని అడిగితే, దేవుడు నీ దాసునికి దయచేసిన పిల్లలు, గాడ్ హ్యాత్ గ్రేసియస్లీ గివన్ ది చిల్డ్రన్ టు దై సర్వెంట్. అంటే దేవుని యొక్క ఆయన కృపను తలంచుకుంటూ ఇది దేవుడిచ్చిన దీవెన అని యాకోబు తన నోటితో ఒప్పుకోవడం అనేది మనము చూస్తాం. నిశ్చయంగానే ఈరోజు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం 127వ కీర్తన 3వ వచనం. పిల్లలు ఆయన అనుగ్రహించే స్వాస్థ్యము, ఇటు దీవెన మన జీవితాల్లో ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. అది ఆయన ఇష్టం. అందుకై ప్రభును స్తుతించి కనపరచాల్సిందే. అయితే తర్వాత ఈ మొదటి భాగంలో 2వ తలంపు ఇంకోటి వెళితే, దేవుడు మనకు ఇట్టి ఆశీర్వాదమును అనుగ్రహించడం మాత్రమే కాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన ఆ పిల్లలను ఆయన ఆశీర్వదించడం మనం చూస్తాం. 147వ కీర్తన 13వ వచనంలో ఆయన మాట అంటాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. 2వ పంక్తి, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించున్నాడు. కాబట్టి దేవుడు నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు అని. కనుక మనకు ఇవ్వడమే కాదు, మనకు ఇవ్వబడిన పిల్లలను దేవుడు ఆశీర్వదించడం అంటే డబులింగ్ ది బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు రెట్టింపు చేయబడుతున్నట్లు ఇక్కడ మనం చూస్తాం. 128వ కీర్తన 3వ వచనం, నీ భార్య ఫలించి ద్రాక్షావళి వలె ఉండునని చెప్పిన ప్రభు అలాగా చేసి సంతానం చేసి దీవించాక దేవుడు వారి సంతానాన్ని ఆశీర్వదించడం అనేది ఇక్కడ మనము చూస్తాం. ఎట్టి ఆశీర్వాదాలు అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ మనం యెషయా గ్రంథం 61వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. వారి సంతతి యెహోవా చేత ఆశీర్వదించబడిన వారని, వారి సంతతి జనముల్లో వారు చెప్పబడతారట, వారు తెలియబడతారట. కాబట్టి ప్రజలందరూ వారు తెలుసుకుంటారు, వీరు యెహోవా చేత ఆశీర్వదించబడిన పిల్లలు, ఈ జనం వారి సంతానం అని తెలుసుకుంటారు. నిశ్చయంగా ఈరోజు కొంచెం కన్నులు తెరిచి దైవికంగా ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద ఉన్న అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమైన ఇశ్రాయేలు జనాంగం దేవుని చేత ఆశీర్వదించబడిన జనమని ప్రపంచమంతా ఒప్పుకోక తప్పదు. అవును, అదే సమయంలో అంతకంటే మించి దేవుని ఇశ్రాయేలు, అబ్రాహాము సంతానము, అబ్రాహాం ఫాదర్ ఆఫ్ ఫెయిత్, వీఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ఫెయిత్, మనము విశ్వాసం పిల్లలం. అట్టి ఆశీర్వాదం, అంతకంటే మించిన ఆశీర్వాదం మనం పొందాము. ఒక రీతిగా మనం చెబితే దేవుడు అబ్రాహాము సంతానమైన ఇశ్రాయేలులకు భూసంబంధమైన ఆశీర్వాదాలను ప్రసాదిస్తే, ఎఫెసీ 1:3లో మనం గమనించినప్పుడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను ఈరోజు జత చేసి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి పిల్లలు అని అన్నప్పుడు ఇలాగా రక్షించబడిన దేవుని పిల్లలం అనేది ఒకటి జ్ఞాపం చేస్తున్నాను. అదే సమయంలో భౌతికంగా దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకిచ్చిన గర్భ ఫలాన్ని కూడా ఆయన ఆశీర్వదించడం అనేది మన కుటుంబంలో దేవుడు ఆశీర్వాదాన్ని రెట్టింపు చేయడం. ఆశీర్వాదాన్ని గురించి 61వ అధ్యాయం 9వ వచనంలో నేను ఇందాకనే మీకు జ్ఞాపకం చేశాను. 61:9, ఆయన నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించిన 147వ కీర్తన 13వ వచనం మనము చూచాం. ఇటు ఆశీర్వాదాలు మన జీవితాల్లో మన పిల్లలు అనుభవించడం 144వ కీర్తనలో కీర్తనాకారుడు దావీదు ఆ చివరికి వెళ్ళిన తర్వాత ఆ విషయానికి వచ్చి మాట్లాడాడు. కాకపోతే ముందు 12వ వచనం, 144వ కీర్తన 12వ వచనం, మా కుమార్తెలు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలన, మా కుమార్తెలు నగరకై చెక్కిన మూల కంభముల వలన ఉన్నారు. 15వ వచనం మొదటి పంక్తి, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. కాబట్టి మనకి ఇచ్చిన ఆ పిల్లలను దేవుడు ఆశీర్వదించిన ఆ స్థితి నిజంగా మన జీవితంలో ధన్యత. ఇట్ ఈస్ ది బ్లెస్సింగ్.
తర్వాత ఈ మొదటి భాగంలో మూడవదిగా మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఈ ఆశీర్వాదాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఏమిటి అది అని అంటే, కీర్తనాకారుడు దావీదు యొక్క ప్రార్థనలో మనకు అర్థమవుతుంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 27, 28, 29 వచనాలలో ప్రభువైన దేవుడు దావీదునికి చెప్పాడు, నేను నీకు సంతానం దయచేదునని. ఆ తర్వాత 28వ వచనంలో కీర్తనాకారుడు దావీదు ఆ విషయాన్ని గురించి తలంచుకుంటూ ఈ మాట అంటాడు, నా కుటుంబం లేకపోతే నా సంతానం నీ సన్నిధిని ఉండా ఆశీర్వదించి ఉన్నావు. చూడండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 27, 28, 29 వచనాలు. కానీ నేను 28వ వచనం జ్ఞాపకం చేస్తున్నాను. రండి దయచేసి. నీవు సెలవిచ్చుచున్నావే, నీ మాట సత్యమే. 29వ వచనం, దయచేసి నీ దాసునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించుము. అంటే నేను ఎందుకు వచ్చాను ఈ భాగానికంటే, వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ది ట్రూ స్పిరిచువల్ లాస్టింగ్ బ్లెస్సింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాలలో నిజమైన ఆత్మీయమైన నిలిచి ఉండే ఆశీర్వాదాలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. చాలాసార్లు భౌతికంగా ఆశీర్వదించబడిన గురించి మాత్రమే తలంచి వాటి చేతనే తృప్తి పొందుతారు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో. పిల్లలు వారి జీవితాల్లో వారు పొందిన భౌతిక లోక సంబంధమైన శరీర ఆశీర్వాదాలతో అంతే అనుకొని తృప్తి చెందుతారు చాలాసార్లు. అయితే నేను మీకు జ్ఞాపం చేశాను, నిజమైన దైవికమైన నిలిచి ఉండే ఆశీర్వాదం ఏమిటో దావీదు మాటల్లో మనకు అర్థమవుతుంది. 29వ వచనం, నా కుటుంబం, ఇంగ్లీష్లో నా హౌస్ అంటాడు, కుటుంబం అని ఇక్కడ అంటాడు. అయితే వాస్తవానికి దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే తన సంతానాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి నీ సన్నిధిని ఉన్నట్లు, నీ సన్నిధిని ఉన్నట్లు, నిత్యము నీ సన్నిధి ఉన్నట్లు. దిస్ ఈజ్ ది ట్రూ స్పిరిచువల్ డివైన్ లాస్టింగ్ బ్లెస్సింగ్ ఇన్ ది లైఫ్ ఆఫ్ చిల్డ్రన్. మన పిల్లల జీవితాల్లో అది. ఈ రోజున తల్లిదండ్రులమైన మనం అటు ఆశీర్వాదాలు మన పిల్లలకు ప్రోత్సాహం చేయాలి. దేవుడు అబ్రహామును ఆశీర్వదించినప్పుడు నీ యందు నీ సంతానం అన్నాడు. అంటే గాడ్ మేడ్ అబ్రహాం ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఫర్ ది కమింగ్ సీడ్ ఆర్ జనరేషన్. రానయ్యున్న ఆ సంతానం కొరకైన ఆశీర్వాదాల నిమిత్తమై అబ్రహామును ఒక ఛానల్ చేశాడు, ఒక మూలాన్ని చేశాడు, ఒక ప్రవాహమును చేశాడు. ఈరోజు తల్లిదండ్రులను మనం అలాంటి వారంగా ఉండమని చేస్తాం. అందుకనే దావీదు యొక్క కుటుంబాన్ని గురించి మనం గమనించినట్లయితే కనుక దేవుడు దావీదుని గురించి ఒక మాట మాట్లాడాడు. అతనికి నా కృపేడం చేయను కదా, అతని సింహాసనం నిత్యము నేను స్థాపించదను. దావీదు 40 సంవత్సరాలు ఏళ్ళు చనిపోయాడు. అయితే నిత్యము తన సింహాసనం ఏంటి? తర్వాత సొలొమోను, తర్వాత అలాగ సొలొమోను దావీదు సంతానంలో సింహాసనం లేకుండా లేరు. కాబోలు రాజ్యం 2గా విభాగించబడినప్పటికీ బట్ యెట్ ది సీడ్ ఆఫ్ డేవిడ్ వాజ్ రైనింగ్ ఆల్ త్రూ ద. అంతేకాదు, ఈవెన్ ఫర్ ఇటర్నిటీ ది సీడ్ ఆఫ్ డేవిడ్ ఈజ్ గోయింగ్ టు రైన్. నిత్యత్వం కొరకు కూడా దావీదు సంతానం ఏలబోతూ ఉంది. అదేమిటి? దావీదు కుమారుడా యేసు అనుకరణించు. క్రీస్తు యేసు ప్రభు వారు ఈరోజు ఏలుతూ ఉన్నాడు. అంతేకాదు, క్రీస్తు యేసు ప్రభు వారు ఏలబోతున్నాడు 1000 సంవత్సరములు. క్రీస్తు యేసు ప్రభు వారు శాశ్వతంగా ఏలబోతున్నాడు. కాబట్టి ఈరోజు నిశ్చయంగా మన జీవితాల్లో ఆశీర్వాదము అనేది ఏమిటి అని అంటే ప్రభు అయిన దేవుని సన్నిధిని ఉండడం. కాబట్టి మన పిల్లలు దేవుని పిల్లలు కావడం, మన పిల్లలు దేవుని చేతిలో బలమైన బాణాలు కావడం, మన పిల్లలు దేవుని కొరకైన సాధనాలుగా తీర్చిదిద్దపడడం, మన పిల్లలు దేవుని సన్నిధిని ఆయన సేవిస్తూ ఉండడం. ఇక ఎన్నో సందర్భాలు బైబిల్లో మనం చూస్తాం. ఇప్పుడు ఈ మొదటి తలంపు నేను ముగించబోతుంటేనుగా తల్లిదండ్రులమైన మనం మన పిల్లల మీద ఇటు దీవెనల విషయమైన దృష్టి ఉంచడం అనేది ప్రాముఖ్యత నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. మార్క్స్ వార్తలో 10వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్న దినాలలో కొంతమంది వారి తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయన దగ్గర తీసుకొని వచ్చారు. 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తాం. అయితే 13వ వచనంలో వారిని తీసుకొని వచ్చినప్పుడు దేని కొరకు తీసుకొని వచ్చారట? ఆయన తమ పిల్లలను ముట్టవలని తల్లిదండ్రులు తమ పిల్లలను ఆయన దగ్గర తీసుకొని వచ్చారు. అయితే 16వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే ఆయన వారిని ఎత్తుకొని కౌగలించి ఆయన వారిని ఆశీర్వదించాడట. కాబట్టి నిశ్చయంగా మన పిల్లల విషయంలో మనం ఏమైతే ఆశిస్తామో అంతకంటే మించి ఆయన కార్యం చేసేడు దేవుడు. కాబట్టి ఆషేరు అనగా బ్లెస్డ్ అమ్మాయి, నేను ఆశీర్వదించబడిన దానిను. కనుక లేయా తనకి ఇప్పటికి 4 పిల్లలు కలిగారు. తన దాసిని జిల్ఫా తనకు 2 పిల్లలు కన్నది. అయితే గాదుల గురించి నేను మాట్లాడేటప్పుడు మీకు మాట చెప్పా, 2 ట్రూప్స్ కమ్మెతని, ఇంకా గుంపులు వస్తారు, 2 గుంపులు వస్తాయని. అయితే ఇక్కడ 6వ కుమారుడు లెక్క ప్రకారం అయితే 6వ కుమారుడు లేయాకు వరుసలో తనకు 4, తన దాసికి 2, తర్వాత మళ్ళీ తనకు 2 పుడతారు, కుమార్తెతో కూడా 3 పుడతారు. అంటే ఆశీర్వదించబడిన దానిను, నేను ఆశీర్వదించబడిన దానిను. ఆ షేరు ఈ శ్రేష్టమైన అనుభవం మన జీవితాల్లో, రెండవదిగా మన పిల్లల జీవితాలలో, మూడవదిగా ఈ ఆశీర్వాదం అనే విషయం మీద తల్లిదండ్రులుగా మనం దృష్టి ఉంచి అట్టి ఆశీర్వాదాల కొరకై మన పిల్లలు ప్రభు దగ్గరికి మనం తీసుకుని వద్దాం. వారి కొరకై మనం విజ్ఞాపన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వచనంలో పిల్లలు తల్లిదండ్రులతో యేసునందుకు తీసుకొని వచ్చారు. విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో నీ చంటి పిల్లల కొరకై దివారాత్రులు నీ చేయి చాపమన్నాడు. చాపు, ప్రార్థన చేయి. దావీదును అదే మనం చూసాం. డేవిడ్స్ ప్రేయర్ అండ్ ఇంటర్సెషన్ సప్లికేషన్ ఫర్ హిస్ చిల్డ్రన్, ఫర్ హిస్ హౌస్ వాస్ ఫర్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ ఓవర్ దేర్ లైఫ్స్. వారి జీవితాల మీద దేవుని ఆశీర్వాదాల కొరకు తాను విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. ఎఫెసీ 6వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం గమనించినట్లయితే ప్రభు యొక్క బోధలను, శిక్షణలను వారిని పెంచుడి. వీ హ్యావ్ టు నర్చర్ దెమ్ ఇన్ ది టీచింగ్ అండ్ ఇన్ ది ఫియర్ ఆఫ్ ది లార్డ్. వారు ఆశీర్వదించబడాలంటే అంతేకాదు 13వ అధ్యాయం 8వ వచనం, అలాగే 12వ వచనంలో న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను వచ్చే సందర్భంలో మనోహకు తన భార్యకు ఆ దూత చెప్పిన మాట మనం గమనిస్తే వారు ప్రార్థన చేశారు, ఈ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో మాకు నేర్పు. కాబట్టి తల్లిదండ్రులుగా మన పిల్లలు చేయవలసిన వాటి గురించి ప్రభువుని దేవుని వల్ల మనం నేర్పించమన్న వారమై ఆ ప్రకారం వారికి మనం అభ్యసింప చేయాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 1-4 వచనాలు. అప్పుడే మన పిల్లలు అటు ఆశీర్వాదాలు పొందుతారు. ఇప్పుడు 2వ తలంపుకు మనం వద్దాం. దయచేసి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము. ఇంగ్లీష్ బైబిల్ ఉన్న వారు దయచేసి 2వ భాగం చదవాలని మీకు మనవి చేస్తుంటున్నాను. లెట్ హిమ్ బీ యాక్సెప్టబుల్ టు హిస్ బ్రదరిన్. లెట్ హిమ్ బీ యాక్సెప్టబుల్ టు హిస్ బ్రదరిన్. ఇంగ్లీష్లో అలాగ లేదు అది. ఇక్కడ 2వ తలంపు మనం తెలుగులో అలాగ లేదు అది. ఇక్కడ 2వ తలంపు మనం గమనించినట్లయితే అతడు తన సహోదరులకందరికీ ప్రియుడుగా, అంగీకరించబడినవాడుగా, ఇష్టుడుగా ఉండునుగాక. హీబ్రూ భాషలో వాడిన పదాన్ని బట్టి మనం ఇక్కడ గమనించినట్లయితే let him be pleasing to his brethren and let him be reconciled to his brethren. Pleasing and reconciling అనే పదం అర్థాలిచ్చే పదం హీబ్రూ భాషలో వాడాడు. కనుక దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఆషేరు గురించి దైవజనుడు మోషే చెప్పినప్పుడు ఆషేరు యొక్క జీవితం తనకే కాకుండా అనేకులైన ఇతరులకు ఎంతటి ఆశీర్వాదకరమైనదిగా ఉన్నింది అనేటటువంటి మాట ఇక్కడ మనకు అర్థమవుతుంది అని. ఇది ఎలాగా తాను ఇటు దీవెన, ఇటు సాక్ష్యాన్ని తన జీవితంలో తాను పొందగలిగాడు.
ఇలాంటి సాక్ష్యం కలిగిన మరొక వ్యక్తిని నేను మీకు జ్ఞాపకం చేయగోరుతున్నాను. ఎస్తేరు గ్రంథంలో చివరి అధ్యాయమైన 10వ అధ్యాయంలో 3వ వచనం. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం చూడండి, మీ బైబిల్ తెరిచి దయచేసి. ఎస్తేరు 10వ అధ్యాయము 3వ వచనం చదవండి దయచేసి. ఏం చదువుతున్నావు? 10వ అధ్యాయము 3వ వచనం. తన వారందరితో సమాధానముగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును యూదులలో. కాబట్టి ఈ మాటలు 4 ఉన్నాయి ఇక్కడ, మీరు గమనించండి. 4 మాటలు ఉన్నాయి మొర్దెకైకి వచ్చి. కాబట్టి 4 శ్రేష్టమైన దివ్యమైన మాటలు మనం చూస్తాం క్లియర్గా. మళ్ళీ చదువు, 4 మాటలు స్పష్టంగా చదవాలి. మొర్దెకై తన వారందరికీ ఒకటి సమాధానంగా మాట్లాడుతున్నాడు, రెండవది క్షేమమును విచారించుతూ ఉన్నాడు, మూడవది తాను అందుమూలంగా గొప్పవాడయ్యాడు. తాను గొప్పవాడం కాదు, తన జనులను తాను గొప్పవాడు చేశాడు. అర్థమైంది ఈ మాట? తన జనులను గొప్పవాడుగా చేశాడు, గొప్పవారినిగా చేశాడు. అవును, నిజంగానే 120 సంస్థానంలో దిస్ పీపుల్, నేషన్, Jews, they were counted as a great nation, great people, గొప్ప ప్రజ అని ఎంచబడ్డారు మొర్దెకై దినాలలో. ఈరోజు కూడా ప్రపంచంలో. కనుక 3వది అది మనం చూస్తాం. ఒకటి సమాధానంతో మాట్లాడాడు, అంటే వారికి ఎప్పుడూ సమాధానాన్ని పాసాన్ చేస్తూ వచ్చాడు. రెండవది వారి క్షేమను గురించి విచారిస్తూ వచ్చాడు. మూడవది వారిని గొప్పవారిని చేశాడు. నాలుగవది వారు అందరికీ ఎవరుగా ఉన్నాడట? ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఇష్టడుగా ఉండాలి అంటే ఈరోజు మన జీవితాలలో మనము ఒకరికి ఒకరు ఇష్టంగాను, అనేకులకు దృష్టికి ఇష్టంగాను, అంతేకాదు దేవునికి ఇష్టంగా మన జీవితాల్లో ఉండాలి అంటే అటు సాక్ష్యం పొందిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తాం. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో బాప్తిసం పొంది ప్రభు బయటకు వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడినప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వినపడింది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుతున్నాను, ఇష్టపడుతున్నాను, నాకు ఇష్టడైన కుమారుడు. కారణం ఏమిటి? మొర్దెకైని గూర్చి నేను మీకు జ్ఞాపం చేసిన 4 పదాలలో 4వ పదం ఇష్టడు. అయితే ఆ ఇష్టడు కావడానికి మిగిలిన ముందు 3 పదాలు చాలా ప్రాముఖ్యమని. ఒకటి సమాధానంతో మాట్లాడు. 121 కీర్తనలో మనం చూస్తాం. నేను దావీదు తన సొంత అనుభవం మాట అంటాడు. 120వ కీర్తన గ్రంథం 120వ అధ్యాయము 5వ వచనమా? ఉన్నాను, కాపురమున్నాను, నివసించిన వాడును, నేను కోరినది సమాధానమే, ఆయనను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధానికి. ఇక్కడ దావీదు యొక్క తీర్మానం చూస్తాం. నేను కోరినది ఏమిటట? సమాధానంనే. ఈరోజు మన జీవితాలలో మనం ఈ సమాధానాన్ని కోరేవారంగా ఉండాలి. అట్టి సమాధానాన్ని మనం ఇతరులకు ఇచ్చేవారంగా ఉండాలి. మనం చూస్తాం దేవుని వాక్యంలో, నేను ఆమె యొద్దకు నది వలె సమాధానాన్ని రాజేతునని చెప్పాడు యెషయా 66వ అధ్యాయంలో. అయితే కేవలం వారి కొరకు మాత్రమే కాదు, అటు ఆ సమాధానాన్ని మనం అనేకులకు పంచి ఇచ్చేందుకు కొరకాయి. అందుకనే బైబిల్లో పౌలు అపొస్తలుడు తన పరిచర్య గురించి మాట్లాడేటప్పుడు 2 కొరింథీ 5వ అధ్యాయము 18, 19, 20 వచనాలలో ఆ సమాధానాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాట అంటాడు, లోకము క్రీస్తునందు దేవునితో సమాధాన పడవాలని మేము బ్రతిమాలుచున్నాను. ఆ సందర్భంలో మాట్లాడుతున్నాడు ఏమని? మేము ఈ సమాధానపరచ పరిచర్య పొందాం. వీ హ్యావ్ రిసీవ్డ్ దిస్ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలియేషన్, దిస్ మినిస్ట్రీ ఆఫ్ పీస్. ఈ సమాధానపరచ పరిచర్యని మేము పొంది ఉన్నామన్నాడు. అంటే దోస్ సర్వెంట్స్
men of God were channels for the peace of God to flow to the people around them and to many nations. అనేక జనములకు, వారి చుట్టూ ఉన్న అనేకులకు దేవుని సమాధానం ప్రవహింపజేసే సాధనాలు, కారణాలు, మూలాలు అయ్యారు. అందుకై మన జీవితాలకు వారు మాదిరి. కాబట్టి ఇటు సమాధానాన్ని మనం పంచి ఇచ్చేవారంగా మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యం. యేసయ్య మాటలో నేను మీకు జ్ఞాపం చేయకూడతాను. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు వారు మాట్లాడితే ఏమన్నాడు తెలుసా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. సమాధానపరచువారంటే ఎవరు ఇట్టి సమాధానాన్ని అనేకులకు పాసాన్ చేసే కారణాలుగా, హేతులుగా, ఆధారంగా ఉన్నారో వారు ధన్యులు. వారి వలన సమాధానం పొందేవారు ధన్యులు కాదనం, కానీ అయితే అంతకంటే మించి వీరు ధన్యులు. కాబట్టి మన జీవితాలలో ఆషేర్ ఈ అనుభవం కొరకు ఇట్టి సమాధానాన్ని మన చుట్టూ ఉన్నవారికి, మన ఇంట్లో ఉన్నవారికి, దగ్గర దూరంగా ఉన్న అనేకులకు, వారి కష్టాల్లో, ఇబ్బందులు, శ్రమలో, ఆదరణ లేని పరిస్థితులు ఉన్నవారికి కూడా మన మాటల ద్వారా ఆదరించి ఓదార్పు, సమాధానం ఇచ్చే ఆ శ్రేష్టమైన క్రైస్తవ జీవితం మనం జీవించాం. రెండవ మాట మనం జ్ఞాపం చేసుకున్నాం. తన ప్రజలకు క్షేమమును ఏం చేసిన వాడు అంటే చెప్పండి, కలగజేసినవాడు. అంటే యూదా జనాంగానికి క్షేమం మనకు తెలుసు. నేను ఇంకెక్కువ మీకు చెప్పక్కర్లేదు. ఎస్తేర్ గ్రంథంలో యూదుడికి ఎలాంటి భయంకర ఉపద్రవం వారి జీవితాల్లో సంభవించిందో, అలాంటి పరిస్థితుల్లో ఈ మనిషి ఎలాగ నిలబడ్డాడో, ఆఖరి తాను పెంచినటువంటి ఆ ఎస్తేరు ఆ రాజ గృహంలోకి వెళ్ళిన తర్వాత, అంతేకాదు రాణిగా చేయబడిన తర్వాత కూడాను తనకు వర్తమానం పంపిస్తే అది ఎలాగ సాధ్యమవుతుందో అన్నటువంటి సంశయం తాను వ్యక్తం చేసి అయ్యో మొర్దెకైకి తెలిపినప్పుడు మొర్దెకైకి మాట అంటాడు, ఈ సమయానికి నువ్వు వచ్చావేమో గుర్తు చేసుకో, ఒకవేళ నువ్వు సహాయం చేయకపోతే యూదులకు నలుగురి నుంచి సహాయం వస్తుంది అని చెప్పి గట్టిగా నిలబడ్డాడు యూదుల క్షేమం కొరకే. అందుకే వారి ప్రాణాలను కాపాడాడు. ఒక్క వ్యక్తి లక్షలాది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కారణమే. ఎంతటి క్షేమం వారికి విస్తరింపజేసే కారణమయ్యాడు అని నెహెమ్యాను గురించి అదే సాక్ష్యం మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం రైండి దయచేసి. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం అంటే చక్కని సాక్ష్యం గల నెహెమ్యా 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన టోబియాను దాసుడును ఇశ్రాయేలుకు క్షేమము కలుగజే ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడి. ఇశ్రాయేలీలకు క్షేమము కలుగజే ఒక్కడు, పెద్ద గుంపేం లేదు ఇక్కడ. ఏ సింగిల్ పర్సన్. అక్కడ చూస్తే ఒక సింగిల్ పర్సన్ మొర్దెకాయ్, ఇక్కడ చూస్తే నెహెమ్యా. ఇట్ ఈజ్ ఎనఫ్. ఒక్కరు చాలు. కాబట్టి చెప్పు, నా కుటుంబంలో నేను ఒక్కరి చాలు, ఇంటి వారందరికీ సమాధానం, నా ప్రాంతంలో, నా బంధువులు, నా చుట్టుపక్కల ఒక్కరు చాలు, నేను ఒక్కరిని చాలు. కాబట్టి చాలని దేవుడు చేస్తాడు అలాగా. కాబట్టి ఇశ్రాయేలుకు క్షేమం కలిగే ఒకడు వచ్చాడు అనే సంగతి. నెహెమ్యా దట్ మ్యాన్. ఆ ఒక్క మనుషుడు నెహెమ్యానే. ఈరోజు మన జీవితాల్లో అలాంటి వారంగా ఉండమనేది అవసరం. అందుకే దేవుడు మనలందరినీ తీసుకొని ఒక శరీరముగా సమకూర్చాడు. దేనికో తెలుసా? శరీరము తనకు క్షేమాభివృద్ధి కలగజేసుకోవడానికి. నేను ఇక క్రొత్త నిబంధనకు వెళ్ళి 1-2 వాక్యాలు నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను అంతేగాని. ఎఫెసీ పత్రికలో మనం గమనించినప్పుడు 4వ అధ్యాయము 16వ వచనంలో పౌలు అపొస్తలులు శరీరం అనే సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఈ మాట అంటాడు, శరీరంలో ప్రతి అవయవం దాని పరిమాణం చొప్పున పని చేయుచుండగా శరీరం దానికి క్షేమాభివృద్ధి కలగజేసుకొనొచ్చు. సంఘాన్ని గురించి మాట్లాడాడు. అలాగే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, శరీరం దానికి క్షేమాభివృద్ధి కలగజేసుకుని 19:22 వచనాలలో ఎలాగో శిరస్సును హత్తుకోనుంది. అంతేకాదు ఒకరినొకరు హత్తుకొనున్నారు. అంటే అవయములన్నీ ఒకదాన్ని ఒకటి హత్తుకొన్నాయి. శరీరం శిరస్సును హత్తుకొనింది. శరీరంలో అవయములు ఒకదాన్ని ఒకటి హత్తుకొని ఉన్నాయి. ఇంకో మాట వాడుతున్నాను, దయచేసి గమనించండి. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 26వ వచనంలో అక్కడ అంటాడు కదా, ఏమని? శరీరంలో వివాదం లేక ఒకదానిని ఒకటి ఏకముగా పరామర్శించులాగన, కేరింగ్ ఫర్ ఈచ్ అదర్.
ఈలాగున రక్షించబడిన దేవుని పిల్లమైన మన జీవితాల్లో ఒకరికి ఒకరం సంఘానికి ప్రభు శరీరమునకు క్షేమమును కలగజేసే వారంగా ఉంటాం. చాలు. మూడవ మాటకు మనం వెళితే, మూడవ మాట ఏంటి? గొప్పవారినిగా చేశాడు. యూదులు అంటే ఆ 120 సంవత్సరాల వాళ్ళందరూ ఇక ఈ మతం అవలంబించడం మొదలుపెట్టారు. రాజు దృష్టికే వారు కన్నులుగా ఎంచబడ్డారు. అవును, నిజంగా మనకు తెలుసు. తర్వాత కాలంలో నెబుకద్నెజర్ కాలంలో దానియేలు గుచ్చామన్నాడు, ఐగుప్తు కాలంలో యోసేపును గుచ్చామన్నాడు. ఆ తర్వాత మరి దేవుని వాక్యంలో ఇశ్రాయేలు యూదా జనాంగంలో గురించి మనం గమనించే కొత్త నిబంధనలో వీరు ఆయనతో కూడా ఉన్నవారు, లోకమును తలకిందుచేవారు ఇక్కడికి వచ్చారు. ప్రపంచం వణికిపోయింది. క్రీస్తు యేసు ప్రభు తన ప్రజలను బట్టి అలాంటి వారినిగా ప్రభు అయిన దేవుడు చేయడం ఆయనకు ఉద్దేశం. ఇందాక యెషయా 61వ అధ్యాయంలో మనం చదివాం. వారి సంతానం యెహోవా చేత ఆశీర్వదించబడిన వారని, అంతేకాదు వారు ప్రసిద్ధి నొందుదురు, జనముల్లో వారు ప్రసిద్ధి నొందుదురు అన్నటువంటి మాట 61వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి అట్టి గొప్ప జనముగా ప్రజలను మనం చేయడం అని మనమే కాదు, నిజమే కాదనం. ఈరోజు కుటుంబంలో తండ్రి తల్లి రక్షించబడ్డారు, లేక కుటుంబంలో తల్లిదండ్రులు ఒక ఆత్మీయమైన స్థితి స్థానంలో వచ్చారు, కాదనం మంచిదే. అయితే అదే సమయంలో సంఘంలో విశ్వాసంగా ఒక స్థానంలో ఒక స్థితిలో దేవుడు మనల్ని ఉంచాడు. అయితే ఇలాంటి వారంగా మన బాధ్యత ఏంటి అనేది ఒకటి గుర్తుంచుకో. ఇంతతో నీతోనే నీ స్థితి, నీ స్థానం, నీ పని, నీ పరిచర్య, నీ సేవకత్వం, నీ హెచ్చైన, నీ ఔన్నత్యమైన స్థితి తగ్గిపోవడం కాదు. అందుకే నేను మళ్ళీ యెషయా 61వ అధ్యాయం, వారి సంతానం వారి యెహోవా ఆశీర్వదించు, జనములో వారు ప్రసిద్ధి చెందుతారు. కాబట్టి మనమే కాదు, మన తర్వాత మన సంతతిని గురించి దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం గమనించండి. అందుకని ఏమైతే మనలో మనం కలిగి ఉన్నామో అవి మనం చేయాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అంటే సూటిగా డైరెక్ట్గా అక్కడికి నేను పోవట్లేదు, కానీ పౌలు అపొస్తలుడు తన జీవితంలో తిమోతిని గూర్చి తీతును గూర్చి మాట్లాడిన మాటలు చూస్తే, తిమోతిని గూర్చి అంటాడు కదా, అతడు మీ క్షేమను గూర్చి నిజంగా చింతించేవాడు. తీతును గూర్చి అంటాడు కదా, అతడు నావలే పరిచర్య చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. అంటే ఆ ఇద్దరిని పిల్లలు యవనస్తులు. అయితే పౌలు వయసులో కూడా చూస్తే చాలా వృద్ధుడు. అంతేకాదు ఆత్మీయ జీవితం విషయంలో చూస్తే పౌలు గురించి మనం ఎరుగుదాం. 2వ కొరింథీ 12వ అధ్యాయంలో ఏమంటాడు? 7, 8, 9 వచనాల్లో నాకు విశేషమైన ప్రత్యక్షతలు కలిగినందున అని అంటాడు. అలాంటి వ్యక్తి ఇద్దరు సామాన్యమైనటువంటి ఆ యవనస్తులని పిల్లలు చూసుకు తనతో పోల్చుకుంటున్నాడేంటి? అది తన యొక్క ఉద్దేశం. తన వంటి వారు వాళ్ళు కావాలనేది. ఈరోజు మన జీవితంలో ఈ ఆశ మనకు ఉండాలి. మన పిల్లల విషయంలో, మన ఇంటి వారి విషయంలో ఉండాలి, మన ఇరువురు వారి సంఘంలో తోటి విశ్వాసుల విషయంలో ఉండాలి. నేను నాతోనే, నా స్థితి, నా స్థానం, నా పని, నా పరిచర్య, నా సేవకత్వం, నా బాధ్యతలు ఇంతటితో సమసిపోకూడదు. నా తర్వాత ఇంతకంటే మించి ఇంకా కొనసాగించండి కారణాలు కావాలి. అందుకని నేను ఈ మాట వాడుతున్నాను. తిమోతిని గురించి మాట్లాడేటప్పుడు పౌలు అంటాడు, పెద్దల హస్తనిక్షేపాల వల్ల నీలో ఉన్న కృప, నేను హస్తనిక్షేపాల వల్ల నీలో ఉన్న కృప. అంటే పాల్ ఇంపార్టెంట్ ది వెరీ గిఫ్ట్స్ వాట్ వర్ పుట్ ఇన్ హిజ్ లైఫ్. తన జీవితంలో దేవుడు ఏమైతే ఉంచాడో ఆ ఈవులు, వరాలను పౌలు అపొస్తలుడు తిమోతిలోనికి పంపించేశాడు. అది మన జీవితంలో ఎంతైనా అవసరం. కాబట్టి అట్టి శ్రేష్టమైన అనుభవం ఇక్కడ మనం చూస్తాం. ఆషేరు 3 మాటలు చెప్పాను ఇప్పుడు. ఒకటి, ఆషేరు అంటే సమాధానం ఇచ్చేవాడు. రెండవది ఆషేరు క్షేమాన్ని కలగజేసేవాడు. మూడవది ఆషేరు ఎవరు చెప్పండి? హెచ్చింపు, గొప్పతనాన్ని తెచ్చినవాడు ప్రజలకు, తోటి ఇశ్రాయేలులకు. కాబట్టి ఇప్పుడు 4వది ఆషేరును గురించి నేను మీకు మాట చెప్పి అక్కడే, అతడు తన సహోదరులందరికీ ఎవడంట? ఇష్టుడు. చూడండి దయచేసి, అది నా ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం చదవండి దయచేసి తెలుగులో. కాదు, తెలుగులో అలాగుంది. ఇంగ్లీష్లో లెట్
him be acceptable to his brethren. Let him be pleasing to his brethren. Let him be కనుక తన సహోదరులకు ఆషేరు ఇలాంటి వాడు. అంటే సహోదరులందరూ ఇశ్రాయేలు గోత్రికులందరూ ఆషేరుని ఇలాగా ఎంచుకున్నారు. కారణం ఏంటంటే ఆషేరు యొక్క జీవితం ఈరోజు ప్రజలు దృష్టికి మనం ఇష్టలుగాను, అంతేకాదు పరలోకమందున ప్రభు దృష్టికి ఇష్టలుగా ఉండేందుకు కొరకాయ మనమును ఆషేరుకు వలె ఇలాగా చేయడం కాక. అదే రెండవ తలం. మూడవ తలంపు మనం వస్తే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము, మరలా ఇంగ్లీష్ బైబిల్లోనే. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం దయచేసి రండి. తెలుగులో కూడా బాగానే ఉంది. అతడు తన పాదములను తైలములో ముంచుకొనును. తన పాదములు తైలములో ఏం చేయను కాకంటే చెప్పండి, ముంచుకొనును. కాబట్టి పాదములు తైలములో ముంచుకొనడం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఈ విషయానికి వచ్చి నేను మీకు జ్ఞాపం చేసేటప్పుడు ఇక్కడే ఒక మాట వాడడం మంచిదే, లేకపోతే 49వ అధ్యాయానికి మనం వెళితే కూడా బాగానే ఉంటుంది. 49వ అధ్యాయము ఆదికాండం, ఈ యాకోబు అన్న మాట కూడా ఈ భాగంలోనే మనం తీసుకొని వద్దాం. రండి దయచేసి 49వ అధ్యాయము 20వ వచనం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడు ఇచ్చును. దయచేసి ఆ మాట గమనించండి. రాజులకు తగిన మధుర పదార్థములను ఏం చేస్తాడంటే అతడు ఇచ్చును అనేటువంటి ఈ మాటను మనం చూస్తాం. అంటే యాకోబు మాటల్లో ఆషేరు గోత్రికులు వారు పొందబో స్వాస్థ్యమైన భూభాగం ఎలాంటిదిగా ఉండబోతుందో, తద్వారా ఆషేరు గోత్రం ఒక ఐశ్వర్యవంతమైన గోత్రముగా ఉంటారు అన్న సంగతిని యాకోబు ఇక్కడ చెప్పడం మనం చూస్తాం. ఐశ్వర్యవంతమైన గోత్రం అని. కనుక మూడవ తలంపు నేను ఇలాగ మీకు జ్ఞాపం చేస్తున్నాను. ది రిచ్నెస్ ఆఫ్ ది ల్యాండ్, ది రిచెస్ ఆఫ్ ది ట్రైబ్ ఆఫ్ ఆషేర్. ఆషేరు గోత్రికుల యొక్క ఐశ్వర్యం అనేది వారి భాగ్యం. నేను ఆదికాండంలో 30వ అధ్యాయంలో జ్ఞాపం చేసేటప్పుడు, పోయిన వారం ఆరాధనకు నేను మీకు జ్ఞాపం చేసేటప్పుడు ఆ సంగతి నేను మీకు జ్ఞాపకం చేశాను. భాగ్యవంతురాలు అన్నటువంటి విషయాన్ని గురించి నేను మీకు జ్ఞాపం చేశాను. ఇప్పుడు ఈ భాగ్యం అనేది కేవలం శరీర సంబంధమైంది మాత్రమే కాదు, అది దైవికమైంది అన్న సంగతిని కూడా మనం గుర్తుంచుకోవాల్సిన వారంగా ఉన్నాం. అయితే ఇందాక ఎఫెసీ 1:3 నేను జ్ఞాపం చేసేటప్పుడు ఇశ్రాయేలు ఈ భూసంబంధమైన ఖానాను స్వాస్థ్యంగా ఇచ్చారు. కానీ అయితే ఈరోజు దేవుని ఇశ్రాయేలుకు ఆత్మీయ స్వాస్థ్యాన్ని దేవుడు ఇచ్చాడు, పరలోక విషయంలో ఆత్మసమైన ఆశీర్వాదాలు. అందుకని ఐశ్వర్యము అని నేను మాట్లాడేటప్పుడు ఇది కేవలం భూసంబంధమైనదే కాదు. నిజమే, ఆషేరు గోత్రికులు 49వ అధ్యాయం యాకోబు యొక్క మాట ప్రకారం మనం గమనించినట్లయితే కనుక అతడు శ్రేష్టమైన ఆహారం, సమృద్ధి అయిన ఆహారం, అంతేకాదు సమృద్ధి అయిన నూనె, విస్తారమైనటువంటి ఐశ్వర్యం కలిగిన వ్యక్తి. మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి నేను ఒక మాట చెబుతున్నాను. ఏంటంటే ఈరోజు ప్రపంచంలో కల్లా కాస్ట్లీ మనీ అంటే ఖరీదైనటువంటి, ఏం చెప్పాలి, ఖరీదైనటువంటి మనీ ఎవరిది? కువైట్ వాళ్ళది. కువైట్ వాళ్ళది ఒక్క దేనార్ వచ్చి మన రూపాయల్లో పోల్చుకుంటే 200 రూపాయలు. అమెరికా వాళ్ళది వచ్చి $1 వచ్చి 70 రూపాయలు. అయితే కువైట్ వాళ్ళది ఒక్క దేనార్ వచ్చి 200 రూపాయలు. అంటే కారణం ఏంటి? ఆ ప్రాంతం అంతా కూడా ఆయిల్. వాస్తవానికి ఇస్రాయల్ దేశం అలాంటిది. అంటే ఇప్పుడు కువైట్ ఇదంతా చెప్పుకుంటున్నాం కానీ అయితే ఇవన్నీ ఒక దినం రాబోతున్నాయి ఒక లైన్లోకి. అయితే ఇక్కడ మూడవ భాగాన్ని నేను మీకు వచ్చినప్పుడు ఆషేరు యొక్క ఐశ్వర్యము అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాను. అయితే ఈ ఐశ్వర్యాన్ని గురించి మనం గమనించినప్పుడు ఇక్కడ మోషే
ఈ యాకోబేమో 49వ అధ్యాయం, అక్కడి నుంచి వద్దాం. ఆదికాండం 49వ అధ్యాయము, మీ బైబిల్ తిప్పండి దయచేసి. 49వ అధ్యాయం. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారం, రెండవది రాజులకు తగిన మధురమైన పదార్థాలు, అది చెప్పుకుందాం ముందు. కాబట్టి శ్రేష్టమైన ఆహారం, రాజులకు తగిన మధురమైన పదార్థాలు, ఇది ఆషేరు దగ్గర ఉన్నాయి. ఇది ఏం చూపిస్తుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం చివరి భాగం. తన పాదములు తైలములో ముంచుకొనును. ఆ మాట గమనించండి. తన పాదములు ఎక్కడ ముంచుకుంటాడంటండి? తైలములో ముంచుకుంటాడు. తైలములో ముంచుకోవడం ఏంటి తన పాదములు అని అంటే, తానున్న భూమి విస్తారమైన ఆయిల్తో కూడినటువంటి భూమి, అది దాని అర్థం. సరే, అక్కడే మనం ఆగుతాం. దీని అంతటిని బట్టి మనం చూస్తే అటు యాకోబు అయితేనేమి, ఇటు మోషే అయితేనేమి, వీరిద్దరూ ఆషేరు గోత్రికుల యొక్క ఐశ్వర్యాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నారు అని. ఆహారము, మధుర పదార్థములు, ఆ తర్వాత సమృద్ధి అయిన నూనె. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు 104వ కీర్తన 15వ వచనానికి మనం వెళితే, ఆ 15వ వచనంలో దేవుడు భూమిలో నుంచి పుట్టించాడట. చదవండి దయచేసి 104వ కీర్తన. అందు మూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, ఆహారమును, ద్రాక్షారసమును, తైలము అనే మాట మనం చూస్తాం. ఇవన్నీ కూడా దేవుడు భూమిలోంచి పుట్టించాడట. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు విషయానికి మనం వస్తే, ఆషేరుకు దేవుడు ఇచ్చిన ఆ భూమిలో ఇవన్నీ ఉన్నాయి. అందుకనే ఆషేరు ఐశ్వర్యవంతులు అని నేను జ్ఞాపం చేస్తున్నాను. దేవుడు ఈ ఐశ్వర్యాన్ని ఆషేరు యొక్క గర్భంలో ఉంచాడు. ఆషేరు స్వాస్థ్యం యొక్క గర్భంలో దేవుడు ఉంచాడు అనేది నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఈరోజు ఇప్పుడు మనం వద్దాం 2వ కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం. పౌలపస్తులు కొరింథీయులు రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట అంటాడు. చదవండి దయచేసి ఎవరో ఒకరు. 4వ అధ్యాయం 7వ వచనం త్వరగా. 2వ ఆ బలాధిక్యము కాక ఉండినట్లు వినని మాట, మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మోకగలదు. చాలంతే. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ ఐశ్వర్యము వచ్చి పౌలు మాట్లాడేటప్పుడు ఈ మంటి ఘటాల్లో అంటే యాజ్ ఫర్ వీ ఆర్ జస్ట్ పూర్ అండ్ వీక్, మా మట్టుకు మేము చూస్తున్నప్పుడు కేవలం పేదలం, మేము నథింగ్, ఒట్టివారం, మేము కేవలం బలహీనం. అయితే ప్రభువైన దేవుడు ఆ మహిమ ఐశ్వర్యం ఆయన మాలో ఉంచాడు. ఈరోజు మన విషయంలో అదే, రక్షించబడి నీ విషయంలో అదే. లోకరీత్యా ఒకవేళ పేదలంగా, దీనులంగా, బలహీనంగా మనం కనపడుతున్నప్పటికీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, ప్రతి విశ్వాసి కూడా తన జీవితంలో లోకంలో లోకస్తులతో, ఇరుగు పొరుగు వాళ్ళతో పోల్చుకున్నప్పుడు లోకరీత్యా చాలా అల్పమైన, తక్కువైన, బలహీనమైన వాడు స్థితి స్తోమత కలిగిన వాడు అయినప్పటికీ, అయితే ప్రభువైన దేవుడు నీలో ఉంచిన ఐశ్వర్యాన్ని నువ్వు ఎన్నడైనా గమనించావా? అర్థం చేసుకున్నావా? ఎరుగుదువా? పౌలు చెప్పిన ఈ మాట నీవు చెప్పుకున్నావా? మేము బలహీనమే, ఆయన ఈ బలహీనమైన ఘట్టాల్లో, ఈ జీవితాల్లో దేవుడు ఆ మహిమ ఐశ్వర్యాన్ని నాలో ఉంచాడు, మాలో ఉంచాడు. గ్రహింపుని కలిగిందా? ఎంతోమంది విశ్వాసం అది మనం అర్థం చేసుకోకుండానే మన జీవితాల్లో చాలాసార్లు పేదలంగానే, దీనులంగానే, బలహీనంగానే, దరిద్రులంగానే జీవిస్తుంటాం. దైవజన భక్సింగ్ గారు ఒక ఉదాహరణ చెబుతుండేవాడు. ఒక ఊరిలో ఒక పేదవాడంట ఆ ఊరి బయట అక్కడ కూర్చొని ఆ చెట్టు కింద జీవితం అంతా అక్కడే ఉండి అడుక్కున్నాడట. అయితే ఆఖరికి ఒకరోజు చనిపోయినాడు. దరిద్రుగానే, భిక్షగాడుగానే, అడుక్కుంటేవాడుగానే బతికాడు జీవితం అంతా.
ఆ తర్వాత ఊరోళ్ళు చనిపోయినాడట. చనిపోతే ఊరోళ్ళు అనుకున్నారట, ఒరే వీడు బతికింది మొదలుకొని మనకు తెలిసింది మొదలుకొని వీడు ఇక్కడే అడుగు తింటున్నాడు, కాబట్టి ఇంకెక్కడో ఎందుకు వీడిని ఇక్కడే సమాధి చేద్దాం అనుకున్నారట. అనుకొని చచ్చిపోయిన తర్వాత వానికి అక్కడ గుంట తీస్తేనట, ఆ గుంటలో ఉందంటే విస్తారమైన ఐశ్వర్యం. అంటే మీరు పోయి మళ్ళీ గుంటలు దిగండి, గుంటలు తీస్తే దొరుకుతుందని కొన్నిసార్లు తిరిగే వాళ్ళు ఉన్నారు, తారేడే వాళ్ళు ఉన్నారు, రాత్రింపగలు ఎదుగుతున్నారు, ఆడ దొరుకుతుంది కాదు. అప్పుడు అనుకున్నారంటే ఏమి దరిద్రుడా వీడు, వీని కిందనే ఇంత ఐశ్వర్యం ఉంది, వీడికి మాత్రం తెలియలే, వీడు అనుభవించక ఎప్పుడూ జీవితం అంతా అడుపు తినేవాడు కానీ చచ్చిపోయాడే అనుకున్నారట. ఒకవేళ వాడు బతికుండి వాడికి తెలిసింటే కనుక వాడు ఇంకెంత బాధపడిండేవాడే కదా. అయితే మనం ఇంకా చావలే, బతికే ఉన్నాం శరీరంలో. తెలుసుకో నీలో ఉండే ఐశ్వర్యం ఏంటో. దేవుడు నీలో ఉంచిన మహిమైశ్వర్యం, ది రిచెస్ ఆఫ్ గ్లోరీ. ఆ రిచెస్ అనేది ఎంతో మహిమాన్వితమైనటువంటి ఐశ్వర్యాన్ని దేవుడు మనలో ఉంచాడు. ఇప్పుడు ఇటు ఐశ్వర్యానికి వచ్చి నేను ఈ ఆశ్చర్యానికి వచ్చిన భాగంలో ఆరాధన కొరిన వర్తమానంలో నేను మీకు జ్ఞాపం చేశాను కొన్ని తలంపులు. నేను దాదాపు 5 జ్ఞాపం చేసి ఉంటానేమో. కాబట్టి అక్కడ ఒకటి రక్షణ గురించి నేను మీకు జ్ఞాపం చేశాను. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. తర్వాత యాకోబు 2వ అధ్యాయం 7వ వచనంలో విశ్వాసాన్ని గురించి జ్ఞాపం చేశాను. లోకంలో దరిద్రులైన వారు దేవుడు విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేశాడున్న సంగతి చాలంతవరకే. నీలో ఉండే రక్షణ ఐశ్వర్యవంతమైంది, నీలో ఉండే విశ్వాసం అదెంతో ఐశ్వర్యం, మహిమాన్వితమైన ఐశ్వర్యం. నేను ఒక్క సందర్భమే చెప్తాను. ఇక ఆ విశ్వాసానికి వచ్చి వాడు శృంగారమున దేవాలయం దగ్గర కూర్చొని అడుక్కుతుంటున్నాడు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో 1 నుంచి మనం చూస్తే, ఆ తర్వాత ఈ దైవజనులు ప్రార్థనా వేళలో ప్రార్థనకు ఆ దేవాలయానికి వెళుతుంటే వాడు వీళ్ళ వైపు చూశాడు. అప్పుడు సీమోను పేతురు అన్నాడు, మొదట తేరి చూడంటే ఇంకేమిస్తారు అనుకుని వాడు ఇంకా తేరి చూస్తే అప్పుడు పేతురు ఒక మాట అంటాడు, వెండి బంగారం మా ఇద్దరు లేవు, కానీ మాకు కలిగి ఉన్నదే నీకే చూస్తున్నామన్నాడు. అని చెప్పి నజరేయుడైన యేసు నామమున లేచినాడు అని అన్నాడు. అన్న తర్వాత వాడు లేచి నడిచాడు. తర్వాత పేతురు ఏమంటాడో తెలుసా? అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం రండి దయచేసి. ఇప్పుడు ఆ ఐశ్వర్యానికి వచ్చిన మాట ఇక్కడ మనం చూస్తాం. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం అపొస్తలుల కార్యములు దయచేసి రండి. 12వ వచనం అయిన తర్వాత మీరు ఆయన అప్పగించారు అని చెప్పి క్రిందకు వచ్చిన తర్వాత 16వ వచనం, ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీనిని బలపరచను. ఆయన నామమందలి విశ్వాసం. ఒకవేళ పేతురు, యోహాను, యాకోబులు వీరికి ఎంత ధనం ఇచ్చినా దీనికి సాటి రాదు. వారిచ్చే ఎంత ఐశ్వర్యమైన వీరిని లేపి నడువు చేయలేదు. వాడిని కుంటివానిగానే మిగిల్చేదిగా ఉంటుంది. అయితే క్రీస్తు యేసు నామమున విశ్వాసం చూడండి, అది వీరిలో ఉంది. ఎవరిలో? పేతురు, యోహాను, యాకోబుల్లో. మాకైతే వెండి బంగారాలు లేవు, మాకైతే ఉంది యేసు నామం, ఆయన నామమున విశ్వాసం మాకుంది. ఆయన నామమున విశ్వాసం చేత నేను మీతో చెబుతున్నాను, లేచినాడు. ఆ విశ్వాసమే వాడిని బలపరిచింది. తర్వాత వాని విశ్వాసం ఎప్పుడైతే పేతురు, యోహాను, యాకోబులు ఆ మాట చెప్పారో వానికి ఆశ పుట్టింది. ఆ విశ్వాసం వల్ల కలగని. అందుకనే పేతురు అంటాడు, ఆయన నామందలి విశ్వాసం వలనే. కాబట్టి విశ్వాసం అనేది ఎంత గొప్ప ఐశ్వర్యం. ఈ లోకపు ఐశ్వర్యం అంతా కూడా ఒక్క వ్యక్తిని, కుంటివాడిని ఏమాత్రం లేపి నడవ చేయలేదు. కానీ అయితే యేసునందులు ప్రియమైన సోదరుడు, సోదరి, నీలో ఉన్న ఆ విశ్వాసమైన ఐశ్వర్యం, నీలో ఉండే ఆ రక్షణ ఐశ్వర్యం ఒక్కసారి గుర్తు. అది ప్రభువైన దేవుడు మన మంటి ఘటనలో ఉంచాడు, మన హృదయంలో ఉంచాడు. మనం అర్థం చేస్తూ ఇంకెన్నో సంగతి నేను అవన్నీ జ్ఞాపం చేయడం, పోయినసారి ఆదివారం చెప్పిన విషయాలు మీరు ఒకసారి జ్ఞాపం చేసుకున్న ఐశ్వర్యానికి వచ్చి ఇట్టి ఐశ్వర్యం మనలో మనం కలిగి ఉండి కూడా ఎందుకు మనం పేదలంగా, దీనులంగా, దరిద్రంగా జీవించాలి? నా అనేది అవసరం కొరకు ఈ విశ్వాసం నాకుంది, నా సమస్యల కొరకు ఈ విశ్వాసం నాకుంది, నా అవసరాల కొరకు ఈ విశ్వాసం నాకుంది, శత్రువుతో వారి తంత్రాలు, పోరాటములు, వాటి మీద జయించే విశ్వాసం నాకుంది.
ఇట్టి విశ్వాసం కలిగి నేనెందుకు ఇంత బలహీన కావాలి? మహిమ ఐశ్వర్యం నాలో ఉంది కాబట్టి దేవుడు నీలో నాలో మనలో ఉంచిన ఆ ఐశ్వర్యాన్ని ఒక్కసారి అర్థం చేసుకుందాం. ఆషేరు అంటే దే ఆర్ ప్రెగ్నెంట్ విత్ ది రిచెస్ ఆఫ్ గాడ్. వారు దేవుని ఐశ్వర్యం చేత వారు గర్భితులైనటువంటి ప్రజలు. వారి భూమి అట్టి ఐశ్వర్యం చేత గర్భితమైనటువంటి భూమి స్వాస్థ్యం అలాంటిది. అట్టి దేవుడు ఈరోజు మనలో ఉంచాడు. అయితే ఇప్పుడు నేను కాస్త ముందుకు వెళ్ళాలి. ఏంటి అది అని అంటే, రండి యాకోబు అన్నటువంటి మాటలు 49వ అధ్యాయము 20వ వచనం, ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనం. త్వరగా. శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను ఏం చేస్తాడంటే అతడు ఇచ్చును అనే మాట. దయచేసి ఆ మాట గమనించండి. అతడు ఏం చేస్తాడు అంటే తనలో దాగి ఉన్న ఐశ్వర్యమును ఆహారమును తాను ఇచ్చేవాడినిగా మనము చూస్తాం. తాను మటు తాను అనుభవించడం మాత్రమే కాదు. అందుకే 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 24 చివరి భాగంలో తన పాదములు తైలంలో ముంచుకొనును. నేను 3 మాటలు మీకు 104వ కీర్తనలో జ్ఞాపం చేశాను. భూమిలో నుంచి ఆహారమును, హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, నరుల ముఖమునకు మెరుగునిచ్చు తైలమున్న సంగతి నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించినప్పుడు ఆషేరు వాటన్నిటిలో తన పాదాలు పెడుతుంది. అంటే అర్థమేంటి అంటే తన సమృద్ధిని తాను అనుభవించడం అనేది మనం చూస్తాం. మంచిదే. అయితే కేవలం మనం అనుభవించడం మాత్రమే కాదు. ఇట్ ఈస్ జస్ట్ నాట్ గివన్ టు అస్ ఫర్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆర్ పర్సనల్ ఎంజాయ్మెంట్ ఓన్లీ, బట్ ఇట్ ఈస్ టు షేర్ విత్ అదర్స్, ఇతరులతో పంచుకునేదానికి. అది యాకోబు మాటలో మనం చూస్తాం. 49వ అధ్యాయం వచనంలో అతడు ఇచ్చును. కాబట్టి నీలో ఉండే విశ్వాసం ఎంతమందికి ఇవ్వగలిగా? నీలో నీవు అనుభవించిన ఆ రక్షణ ఎంతమందికి ఇవ్వగలిగా? నీలో నీవు అనుభవించిన ఆ కృపా వరములు తలాంతులు నువ్వు ఎంతమందికి పంచిపెట్టగలిగా? నీలో ప్రభు అనుగ్రహించిన నీ ఆ స్తోమత సామర్థ్యాన్ని నీవు ఎంతమందికి ఇవ్వగలిగా? ఎంతమందితో పంచుకోగలుగుతున్నా? అలాగా చేసి అనేకులు మనం ఐశ్వర్యవంతులుగా చేయవలసిన బాధ్యత మంది కదా. 2 కొరింథీ 8వ అధ్యాయం 9వ వచనం మర్చిపోదామా? మీరు మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క కృపని ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడైన తన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తం ఏమైనాడట? దరిద్రుడైన. అందుకే ఈరోజు ఈ విషయాలంటే మనం ఐశ్వర్యవంతులమైన. అయితే ఇట్టి ఐశ్వర్యాన్ని మంచి ఘటాల్లో మనమే దాచుకొని మనమట్టుగా ఆనందించు చూడమేనా? భౌతికంగాను, లోకరీత్యా, శారీరకంగా, అంతేకాదు దైవికంగా, పరలోకరీత్యా, ఆత్మీయంగా ఏమైతే ప్రభు మనలో ఇచ్చాడో మనకిచ్చాడో వాటిని మనం ఇచ్చేవారంగా ఉండడం అవసరం లేదా? చాలాసార్లు గట్లేస్తున్నాం మనం, గోడలు కడుతున్నాం. దాటిపోకు ఇక్కడి నుంచి, నా 4 గోడల మధ్య ఉండు, నా జీవితంలో ఉండు, నా 4 గోడల మధ్య ఉండు, నా ఇంటి కాంపౌండ్ లోపలే ఉండు, నువ్వు దాటిపోవద్దు సుమా, జాగ్రత్త. అలాగైతే ప్రభు దేవుడు మన ఎందు ఎలాగ ఆరంభించగలుగుతాడు? నువ్వెలాగో ఇతరులను ఐశ్వర్యవంతులుగా చేయగలవు. పౌలపస్తులు ఆ మాట చెప్పేటప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను జ్ఞాపం చేస్తున్నాను. కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక ఏమంటాడు తెలుసా? మీరు ఇక్కడ లేపుడు 4వ అధ్యాయం తర్వాత మీరు చూడండి. మాలో మరణం, మీలో జీవం. అంటే ఏంటి? నేను అది కూడా చెప్పాను ఆరాధన అనుకుంటాను. కాబట్టి ఈ నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు, ఈ ఐశ్వర్యాన్ని మనలో ఉంచాడు. అయితే పౌలు అంటాడు మాలో మరణం, మీలో జీవం. అందుకనే 2 కొరింథీ 3వ అధ్యాయంలో రాస్తూ 13-14 వచ్చి అంటాడు, ప్రతి చోట ఆ క్రీస్తు యేసు యొక్క సువాసన గురించి మేము విస్తరింపజేస్తున్నాం, వ్యాపింపజేస్తున్నాం. జీవం యొక్క సువాసన. అంటే ఈ మనిషి తనలో మరణం అంటే తాను అనేకులకు ఈ జీవం ఇచ్చేందుకు కొరకై తాను తన జీవితంలో ఇలాగా క్రీస్తు ప్రభు మరణ భూస్తూ అవన పునః తన ఐక్యమర్చుకోవడం మనం చూస్తాం. ఒకసారి ఆలోచిద్దాం, మన జీవితంలో ఇలాగ ఉన్నాయో లేదో మనం చూద్దాం.
కాబట్టి ఆషేరును గుర్చిన ఇంక దాటిపోతున్న 4వ తలంపుకు. ఆషేరు ఎలాంటి ఐశ్వర్యవంతుడో. రెండవది, ఆషేరు తనలో తాను దాచుంచుకోలే, తాను అనుభవించుచు అనేకులకు ఇచ్చువాడుగా పంచువాణిగా మనం చూస్తాం. అదే 3వ తలంపు అక్కడే మనం చూచాం. తద్వారా అనేకులను ఆనందింపజేసిన వాడయ్యాడు. కాబట్టి రాజులకు తగిన మద పదార్థం అంటే హీ ఈల్డెడ్ ది రాయల్ డైంటీస్. ఇంగ్లీష్లో బాగుంది ఆ మాట. 49వ అధ్యాయము 20వ వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో, అండ్ ఈ షల్ ఈల్డ్, YEILD, ఈల్డ్ రాయల్ డైంటీస్ అంటే రోజులకు తగినటువంటి శ్రేష్టమైన మద పదార్థాలు ఫలిస్తాడట. అండ్ హీ షల్ ప్రొవైడ్ ది ఫుడ్, ది బెస్ట్ ఫుడ్ ఫర్ ది కింగ్స్. రాజులకు తగిన ఆహారాన్ని తాను ప్రొవైడ్ చేస్తాడు. ఆర్ వీ లైక్ దిస్ టైప్ ఆఫ్ ఆషేర్? ఈ ఆషేర్ గోత్రంలాగా మనం ఉన్నామా? మనం ప్రొవైడ్ చేస్తున్నామా? ఫలిస్తున్నామా? ప్రొవైడ్ చేస్తున్నామా? రెండు ప్రాముఖ్యమైన సార్, ఈల్డింగ్ అండ్ ప్రొవైడింగ్ టు అదర్స్. ఒకసారి ప్రశ్న, లేకపోతే ఏంటి క్రైస్తవ జీవితం? ఎందుకు క్రైస్తవ జీవితం? కనుక క్రైస్తవుడు అని అంటే ఒక మాట నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. అది యేసుప్రభువు వారి జీవితంలో, పౌలు జీవితంలో, అది మన జీవితంలో కూడా వాస్తవం ఉండాలి. క్రీస్తు తనను తాను సంతోషపరచుకోలేదు. అంటే హీ లివ్డ్ నాట్ ఫర్ హిమ్సెల్ఫ్. రెండవది, పౌలు ఏమంటాడు తెలుసా? నేను కాను జీవించువాడును, నేను జీవించుడైతే మీ నిమిత్తమే. ఈ రెండింటి మధ్య ఇరుకుని పడి ఉన్నాను. వెడలిపోయి క్రీస్తు కూడా ఉంటే నాకు మరి మేలు. ఫిలిప్పీ 1వ అధ్యాయం 19-23 వరకు. అయితే బ్రతుకుటైతే మీ నిమిత్తమే. అది క్రైస్తవ జీవితం. తర్వాత మన విషయానికి వద్దామా? 2 కొరింథీ 5వ అధ్యాయం 14 వచ్చిన ఏమంటాడు? ఇక జీవించువాడు తన కొరకు కాక, నేను క్లుప్తంగా చెబుతున్నాను, ఆ భాగం అంతా చెప్పడంలే, తన కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించడం నిశ్చయించుకుందాం. ఎవరి కొరకు? ఈ జీవితం జీవించుచున్నాం. పాట పాడతాం మంచిగా. అయితే జీవించుచున్న ఈ జీవితం ప్రభు మహిమ కొరకు, అనేకుల కొరకాయ. అది ఆషేరులో మనం చూస్తాం. 4వ తలంపు మనం వద్దాం రండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం త్వరగా 25వ వచనం, 4వ వచనమే చదవండి దయచేసి, చివరి భాగం. తన పాదములను తైలములో ముంచుకొను. 25వ వచనం, నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియు నయ్యుండును. చాలు చాలంతే. ఇది 4వ భాగానికి వచ్చాం. నీ కమ్ములు అంటే పాదరక్షలు, క్రింద 2 వేసి మనం చూస్తాం బైబిల్లో. చూడండి మార్జిన్లో, కమ్ములు అంటే ఏదో కమ్ములు అనుకోవద్దు. మామూలుగా బండ్లకైతే కనుక అట్లా అంటాం. బళ్ళు చెక్క ఇవి లాకులతోటి గాను చక్రం చేస్తారు, దానికి చుట్టూ కమ్మి వేస్తారు, ఇనుప కమ్మి, అది కమ్మి. కాబట్టి మనకు కమ్ములు ఏంటంటే మన షూస్, పాదరక్షలు అనేవి మనం చూస్తాం ఇక్కడ. కాబట్టి పాదరక్షలు వచ్చి మనం గమనించినప్పుడు ఇక్కడ బహు స్పష్టంగా ఈ మాట మనకు అర్థమవుతుంది. నీ పాదరక్షలు ఎలాంటివి? ఇనుపవియు ఇత్తడివియు నయ్యుండును. పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివియునంట. ఇనుము దేనికి సాదృశ్యం? చెప్పాలి, చూద్దాం. దానియేలు గ్రంథం అంతా ఎన్నిసార్లు వినింటారో. ఏంటి ఇనుము? గట్టితనానికి ఇనుముని ఇనుముతోనే. తర్వాత మరి ఇక్కడ మరొకటి ఉందే, ఇనుము ఇత్తడివి. ఇత్తడి దేనికి సాదృశ్యం? దానియేలు గ్రంథం మళ్ళీ మీకు జ్ఞాపం చేయాలనా? 2వ అధ్యాయంలో బ్రహ్మాండమైన ప్రతిమ 2వదే కదా, 3వది కదా. ఏంటి? ఇత్తడి ఉదరమును తొడలను ఇత్తడివి. ఇత్తడి డ్యూరబిలిటీ. కాబట్టి అదేమో గట్టితనానికి, ఇదేమో మన్నికకు. 2 పదాలు గుర్తుపెట్టుకోండి దయచేసి.
ఆషేరు, నీ పాదములు, నీ చెప్పులు ఎలాంటివేనంటే ఇనుపవి, గట్టివి. రెండోది, ఆషేరు, నీ పాదములు ఎలాంటివి, నీ చెప్పులు ఎలాంటివేనంటే ఇత్తడివి. అంటే గట్టితనానికి, మన్నికకు పేరెన్నిక కన్నవి, పేరుగాంచినవి అని. కాబట్టి గట్టితనం, మన్నిక అనే 2 పదాలు దయచేసి గుర్తు. ఈ 2 మన జీవితాల్లో అవసరం. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ చెప్పులు మనం ధరించాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం, సువార్త వల్లని సిద్ధ మనసును జోడు అంటాడు. సరే, నేను అక్కడికి వెళ్ళడం లేదు, కానీ ఎఫెసీ 6:15 అండి అది. ఓకే, 6:15. కాబట్టి మీరు చెప్పులు తొడుగుకొనుడి అంటాడు. పుట్ ఆన్ ది షూస్. ఈరోజు మన జీవితంలో మనం పుట్ ఆన్ చేయాల్సిన షూస్ ఏంటి? ఐరన్ అండ్ బ్రాస్, ఇనుము, ఇత్తడి. ఈ చెప్పులు మనం తొడుక్కోవాలి. ఇప్పుడు ఏం చెప్తారని నేను మీకు చెప్పాను, గట్టితనానికి, మన్నికకు గుర్తు అని. ఇప్పుడు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయానికి మనం వచ్చినప్పుడు కూడా ఆయన గుమ్మముల గడిల గురించి మాట్లాడేటప్పుడు ఈ పదాలు వాడాడు. ఏంది? ఇనుప గుమ్మములు, ఇత్తడి గడియలను నేనేం చేస్తానన్నాడు? విడగొట్టేదను అని అన్నాడు. అంటే ప్రజలు గట్టివిగాను, మన్నికగాను, నిలకడగాను ఉండేందుకు వాటిని ఏర్పాటు చేసుకున్నారు. కానీ దేవుడు వాటి విడగొట్టాడు. అందుకని ఇప్పుడు నేనేమి జ్ఞాపం చేస్తున్నాను? యేసు ప్రభుని యొక్క పాదముల గురించి మనం గమనించినట్లయితే పరమగీతంలోను, ప్రకటన గ్రంథాన్ని వెళ్ళి ఇంకా ఇతర స్థలాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఈ పదం ఆయన కాళ్ళకు వాడాడు. బ్రోంజను వాడాడు. అదే తెలుగులో సువర్ణమని, అపరంజని వాడతాడు. ఇంగ్లీష్లో బ్రోంజని వాడాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు, మనుషులు, వీరిద్దరి సంబంధించిన ఈ మాటలు మీకు జ్ఞాపం చేశాను. అంటే ఈ పాదములు అని అన్నప్పుడు అవి కదలనివిగా, స్థిరమైనవిగా, నిలకడగా ఉన్నాయి. అయితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయానికి మనం వెళితే అక్కడ ఏమైనాయి తెలుసా? ఆ ఇనుప కాళ్ళు, కాళ్ళును ఇనుపవి అయితే పటాపంచలు అయిపోయినాయి. చూర్ణం చేయబడింది, గాలికి ఎగిరిపోయింది. ఆ తర్వాత ఇత్తడి కూడా అలాగే పోయింది. అలాగే రాజ్యాలు, ఇనుపు, ఇత్తడికి పోల్చబడిన రాజ్యాలు, రాజులు, అధికారులు అలాగే పోయినారు. అంటే వారి తీర్మానాలు, ప్రణాళికలు అవన్నీ అలాగే గతించిపోయినాయి. అయితే ప్రభువైన దేవుని యొక్క తీర్మానాలు శాశ్వతమైనవి, అవి నిలిచిండే. అందుకు ఆయన పాదములను గురించి మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం రండి దయచేసి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఇతని గురించి మనం ప్రత్యక్ష గుడారం కూడా చదివాం, చాలా ధ్యానం చేశాం. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు దయచేసి మీరు తీయండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. వైట్ బ్రాస్ అంటే ఏంటి తెలుసా? ఇత్తడి. ఇక్కడ గోల్డ్ కాదు, కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఏమో, తెలుగులోనేమో మెరయుచున్న అపరంచి అని అన్నాడు. కాబట్టి ఇది ఆయన పాదములకు పోల్చాడు. దయచేసి బాగా గమనించండి. ఇప్పుడు ఈ విషయం ఏం చూపిస్తుంది అనంటే, మనుషుల పాదాలు ఏమైనాయో దానియేలు గ్రంథం 2వ అధ్యాయం నేను మీకు జ్ఞాపం చేశా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని లోకంలో జన్మించినప్పుడే కాదు, ఆయన సిలువలో, ఆయన పునరుత్థానమైన తర్వాత, ఇప్పుడు మహిమలో ఉన్నప్పుడు యోహాను భక్తుడు ఆయన్ని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే యేసే తను ఇలా కనపరుస్తున్నాడు. ఆయన పాదములు కొలిమిలో పుట వేయబడి మెరయిచున్న ఇత్తడిని పోలి ఉన్నాయి. కాబట్టి ఈ పాదముల గురించి నేను ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. కీర్తనల గ్రంథం రండి దయచేసి. కీర్తనల గ్రంథం ఎక్కడ? కీర్తనల గ్రంథము 33వ కీర్తన. ఆయన ఆలోచనలు సదాకాలం నిల్చును. 33వ కీర్తన. కీర్తన గ్రంథం 33వ అధ్యాయము
11వ వచనం. యెహోవా 10 కూడా చదువుతాను. అన్య జనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా. ఇప్పుడు 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలం నిల్చును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండను. ఇక్కడ గట్టితనాన్ని వచ్చి మన్నికను వచ్చి మనం చూస్తాం. నేను ఇద్దరిని జ్ఞాపం చేసి వచ్చా. ఏంటి ఇద్దరు అంటే, ఇటు మనుషులు, ఇటు దేవుడు. ఇప్పుడు ఇక్కడ ఇద్దరిని చూస్తాం. 10వ వచనంలోనేమో మనుషులు, 11వ వచనంలో దేవుడు. కాబట్టి ఈ ఇనుము ఇత్తడి వారి ఆలోచనల గురించి మనం గమనించినట్లయితే అవన్నీ నశించిపోయేటి. 10వ వచనం దయచేసి బాగా మీ బైబిల్లో చదవండి, మీరు దృష్టి పెట్టండి. నేను చదువుతున్నాను, చూడండి. అన్య జనముల ఆలోచనలు యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలు ఆయన నిష్ఫలముగా చేయను. అన్ని జనముల ఆలోచన, జనముల యోచన అంటాడేంటి? మళ్ళీ ఎందుకు రెండవది మళ్ళీ జనాలు అంటాడే? తర్వాత క్రింద వచనాన్ని బట్టి పోతే అన్ని జనాలు అనేటప్పటికి కొంతమంది విశ్వాసులు ఏమనుకుంటారంటే, నా ఆలోచన కాదులే, అది లోకస్తుల ఆలోచన అనుకుంటారు. అయితే 11వ వచనాన్ని గుర్తుపెట్టుకుంటే యెహోవా ఆలోచన అన్నప్పుడు యెహోవాకు వేరుగా ఏ వ్యక్తి యొక్క ఆలోచన, ఈవెన్ ది ఓన్ సెల్ఫ్ థాట్ ఆఫ్ ఎ బిలీవర్ విల్ నాట్ స్టాండ్ ఫర్మ్ లాస్టింగ్. గట్టిగా స్థిరంగా నిల్చుండేదిగా, మన్నికలదిగా ఏమాత్రం ఉండదు. నా ఆలోచనలు నీవు పూర్తిగా వ్యర్థమైపోతాయి అవి మనవైతే. అందుకనే మన ఆలోచనలు ఎలాగుండాలి అని అంటే, గట్టివిగాను స్థిరంగా మన్నికలి నిలకడగా ఉండేవిగా ఉండాలంటే మన ఆలోచనలు దైవికమైనవిగా ఉండమనేది. మన సొంత ఆలోచనలు కాదు, మన సొంత తలంపులు కాదు, మన ఉద్దేశములు కాదు. యెషయాలో నేను చెప్పక్కర్లేదు మీకు, వారు తమ ఆలోచనలు మానాలి, వారు తమ తలంపులు మానాలి, తిరిగి నా వైపు తిరగాలి. నా ఆలోచన మీ ఆలోచన, నా తలంపులు మీ తలంపులు, నా మార్గాలు మీ మార్గాల కంటే ఎంతో ఎక్కువైన ఉన్నతమైనవి. కాబట్టి ప్రభువా, నీ ఆలోచనలు నీ తలంపులే నిలిచి ఉండేవి. అవి ఇనుము, అవి ఇత్తడివి. ఆ షేరు అట్టి ఏర్పాటులో నిల్చున్నటువంటి వ్యక్తి తన ఆలోచనల విషయంలో, తలంపుల విషయంలో బహు గట్టిగాను స్థిరంగాను ఉన్నటువంటి మనిషి. రక్షించబడిన ప్రోబిడిలారా, ఈరోజు మన జీవితాల్లో దైవికంగా, పరసంబంధంగా, వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా ఏమైతే ప్రభు మన కొరకు ఇచ్చాడో, మనం ఏమైతే కలిగి ఉన్నామో ఆ తలంపులు, ఉద్దేశాల విషయంలో నిలకడగాను స్థిరంగాను మన్నికలివిగా మనం ఉందుగా కానీ నిలిచి ఉండేవారంగా ఉందాం, గట్టిగా ఉందాం, విడిచిపెట్టకు. ముగింపులో నేను ఈ మాట చెప్పబోతున్నాను. నాకు కూడా గుర్తొస్తుంది, ఎందుకంటే నేను కొత్తగా రక్షించబడిన దినాల్లో నేను చదివిన ఒక చిన్న బుక్లెట్ నాకు గుర్తొస్తుంది. ఏంటి అదంటే, చాక్లెట్ సోల్జర్ అనే ఒక చిన్న పుస్తకం. చాక్లెట్ సోల్జర్. ఏంది చాక్లెట్ సోల్జర్ అని చెప్పేసి నేను చదివేదాన్ని. దాన్ని చదివితే నాకు అర్థమైంది ఏంటంటే, చాక్లెట్ ఫ్రిడ్జ్లో పెడితే చెప్పండి గట్టిగా ఉంటుంది, తీసి కొంచెం పక్కన పెడితే, ఈ ఎండలో పెడితే, పెనంలో పెడితే కరిగిపోయి నీరు అయిపోతుంది. చాలామంది విశ్వాసులు చాక్లెట్ సోల్జర్స్. విశ్వాసులమే కాదు, సేవకులం కానీ ఎవరమైనా, వాచులం కానీ ఎవరమైనా. అంటే క్రైస్తవ జీవితంలో ఆయా పరిస్థితులు వచ్చినప్పుడు మరి ఇలాగ అయిపోదు. కాదు, ఏమైతే దేవుడు నీకు చెప్పాడో, ఏమైతే దేవుని తీర్మానమో, నీ విషయంలో నీవు ఏమైతే వాక్యాంశం తీర్మానించుకున్నావో ఆ విషయాల్లో నువ్వు గట్టిగా ఇనుము ఇత్తడి వలె నీ పాదములు, నీ చెప్పులు ఇనుపవి ఈ ఇత్తడివినై ఉండాలి, నిలిచి ఉండాలి. దీవెన వాగ్దానాలు మనకు ఉన్నాయి, కాదన్నా. అగ్నిలో పడి నువ్వు వెళ్ళినప్పుడు, జలంలో పడి నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు అవి నిన్ను కాల్చగలేవు, అవి నిన్ను ముంచలేవు. వాగ్దానాలు ఉన్నాయి కదా. అయినా మళ్ళీ పడంగానే చాక్లెట్ సోల్జర్ లాగా కరిగిపోతే ఎలాగా అని. కాబట్టి ఆస్ట్రేలియా గురించి 4వది అదే, ప్రభువా నా జీవితంలో నేను ఏమైతే చేసుకున్నానో, ఏమైతే ఒప్పుకున్నానో, ఏమైతే తీర్మానించుకున్నానో, నా జీవిత ఉద్దేశం ఏంటో, నేను ఏది ప్రార్థించి నీ దగ్గర నుంచి పొందానో, నీవు నాకు ఏమైతే ఇచ్చావు వాటన్నిటిని నేను గట్టిగా పట్టుకోవడానికి సాయం చేయి. హెబ్రీ 4వ అధ్యాయము 15వ వచనం, 14వ వచనంలో, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం. ఆయన మనం బలహీనతలతో సహానుభవం లేనివాడు కాడు, కానీ
మనకు సహాయం చేయబడి నేను 15 వచ్చిన 16 వచ్చిన కనికరింపబడి సమయోచిత సహాయం కొరే కృపతో ధైర్యంతో కృపాసరతకు చేరదాం. ఇట్టి మనకు ఉంటుండగా మన చెప్పులు ఇనుపవి ఇత్తడివిగా ఉండడం అనేది ఎంతైనా అవసరం. సరే, చివరి తలం వెళ్ళిపోయి ముగించేద్దాం. ఆషేరుని గురించి అక్కడే 33వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 25వ వచనం చివరి భాగం. 33వ అధ్యాయము 25వ వచనం చివరి భాగం చదవండి దయచేసి. నీవు బ్రతుకు దినములలో నీకు, తెలుగులో ఇలాగుంది, ఇంగ్లీష్లో యాజ్ దై డేస్ సో షల్ దై స్ట్రెంగ్త్ బీ. దయచేసి గమనించి ఈ మాటతో ముగించేద్దాం. దినాలు గడిచే కొద్దీ, నీ సంవత్సరాలు పైబడే కొద్దీ నీ బలం కూడా ఏమవుతుంది అన్నట్టు ఎక్కువ అవుతుందండి. 5 సంవత్సరాల అంత బలమే. 5 సంవత్సరాలు 5 కిలోలు అనుకుందాం. 10 సంవత్సరాల 10, 10 50, 50, 70 బలం పెరుగుతుంది. అది దీని అర్థం. యాజ్ ద డేస్ సో షల్ దై స్ట్రెంగ్త్ బి. నీ దినముల కొద్దీ నీకు బలం ఉంటుంది అన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తాం. అది ఆషేరు యొక్క శ్రేష్టమైన అనుభవం. వారు ఎప్పుడు బలహీనలు కాలే. ఒక విషయం వారి సంతానం గురించి కూడా జ్ఞాపం చేస్తే, సంఖ్యాకాండం 1వ అధ్యాయంలో వారు లెక్క పెట్టబడినప్పుడు, ఇక అరణ్యంలో ప్రయాణం సాగించేటప్పుడు, ఆ తర్వాత సంఖ్యాకాండంలో ఇంకా చివరి అధ్యాయానికి వెళ్ళి వారిని లెక్క పెట్టేటప్పుడు 2 లెక్కలు ఉన్నాయి సంఖ్యాకాండంలో. ఈసారి ఈ ఆషేరు యొక్క పిల్లల సంఖ్య పెరిగింది, తగ్గలే. తెలుసా? ఆషేరు వారి సంతానం యొక్క సంఖ్య పెరిగింది కానీ తగ్గలే. మీరు తర్వాత చూడండి, 2 కౌంటింగ్స్ ఉన్నాయి సంఖ్యాకాండంలో. అంటే అర్థం ఏంటి? దే ఇంక్రీజ్డ్ ఇన్ నంబర్, దే ఇంక్రీజ్డ్ ఇన్ స్ట్రెంగ్త్, దే ఇంక్రీజ్డ్ ఇన్ ఎవ్రీథింగ్. యాజ్ ది డేస్ గాన్ బై, యాజ్ ది ఇయర్స్ పాస్డ్ బై, their strength was being increased, never decreased, never became weak. బలహీనులు కాలే, తగ్గిపోలే. వారు ఇంకా పెరుగుతూనే వచ్చారు, బలవంతులు అవుతూనే వచ్చారు. అరణ్యంలో 40 సంవత్సరాల కాలం ప్రయాణం చేసిన సందర్భంలో కూడా వారి సంఖ్య తగ్గలేదు, కానీ వారి సంతానం సంఖ్య పెరిగింది. 38 సంవత్సరాల తర్వాత మళ్ళీ లెక్క పెట్టారు. అది ఆశ్చర్యక జీవితం. ఓ రక్షించబడిన మన క్రైస్తవ జీవితం. అరణ్యం వంటి అనుభవాలు కూడా మన జీవితంలో వెళ్ళవలసి వచ్చాయి, కాదను. భీకర ధ్వనులు, పాడైన ఎడారి, విత్తనములు వేయదగిన దేశం, మహా ఎండ కాలిపోయిన అరణ్యం, పరిస్థితులు అనేకములు తారుమారు. అయినా నా ఆత్మీయ జీవితంలో నా బలం తగ్గిపోలే, నా విశ్వాసం తగ్గిపోలే. సంవత్సరాలు గడిచే కొద్దీ నేను ఇంకా బలవంతురాలను అవుతూనే వచ్చా. పరిచర్యలో, సమర్పణలో, సేవలో, మరి అన్ని విషయాల్లో కూడా నా జీవితంలో ఇలాంటి శ్రేష్టమైన అనుభవం. అది ఆశ్చర్యక జీవితం ద్వారా మనకు కలుగుతున్న ఈ 5వ తలంపును మన మనసులో ఉంచుకుందాం. అందుకే 103వ కీర్తన 5వ వచనంలో మనకు తెలుసు, నీ యవ్వనం క్రొత్తదగుచుండునట్లు అన్నమాట. నీ యవ్వనం క్రొత్తదగుచుండునట్లు. ఆ సందర్భంకు మళ్ళీ యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి మనం వస్తే 29, 30 వచనాలకు మనం వస్తే 40వ అధ్యాయం యెషయా గ్రంథం చివరిలో అక్కడ ఆయన పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనము క్రొత్తదవుచున్నట్లు. ఆ సందర్భంలో కొన్ని పదాలు వాడాడు. చదువుదాం రండి, తీపండి మీ బాయిలో. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29 నుంచి 31 వరకు మీరు చూస్తారు. తర్వాత చూడండి. సొమ్మసిల్లిన వారిని, శక్తిహీనులకు, బాలురు, యవనస్తులు, ఈ మాటలన్నీ మీరు గమనించండి, తర్వాత ధ్యానం చేయండి. అంటే బాలురు మీరు, బలహీనులు, యవనస్తులు, తర్వాత సొమ్మసిల్లుతారు, శక్తిహీనులు అవుతారు. ఇలాంటి వారికి ఆయన బలాభివృద్ధి కలగజేస్తాడు. ఇప్పుడు 31వ వచనం, వారు పక్షిరాజు వల్ల రెక్కల చాపి పైకి ఎగురుదు, అలయక పరిగెత్తదు, సొమ్మసిల్లక. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది అక్కడ, దే షల్ రెన్యూ ఇన్ స్ట్రెంగ్త్. వారు తమ బల విషయంలో ఏమవుతుంటారంటే చెప్పండి. ఈ మధ్యకాలం ఎప్పుడు చెప్పినట్టు నాకు గుర్తొస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ వచనం జ్ఞాపం చేశాను. పక్షిరాజు తన గోర్లు ఊడిపోతాయి, కొత్త గోర్లు వస్తాయి.
పక్షాతన ముక్కు గోరు కూడా ముక్కు మీద ఉండే ఆ గోరు కూడా ఊరిపోతుంది, ముక్కు కూడా కొత్త ముక్కు వస్తుంది మళ్ళీ. అంటే దాని వేటన ఆడేటువంటి సాధనాలు అవే, వెపన్స్ దానికి, గోళ్ళు ముక్కు. అయితే ఒక కాలం వచ్చేటప్పటికి అవి బలహీనం అయిపోతాయి, ఊడిపోతాయి. రెక్కలు కలిగి పైకి ఎగురుతున్న ఆ రెక్కల ఈకలు కూడా ఒక కాలం వచ్చేటప్పుడు ఊడిపోతూ ఉంటాయి, మళ్ళీ కొత్త ఈకలు వస్తూ ఉంటాయి. అది రిన్యూయింగ్ స్ట్రెంగ్త్. నేచర్ దానికి దేవుడు దానికి ప్రసాదించిన శ్రేష్టమైన వరం అది. ఈరోజు ఆత్మీయ జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన వారి మీదే. కాబట్టి ఈ లోకపు సంవత్సరాలు వయస్సును బట్టి కాదు, ఈ లోకంలో వయసులో 50, 60, 70, 80, క్రైస్తవ జీవితం ఆరంభించి 20, 30, 40, 50 సంవత్సరాలు గడుస్తూ ఉంటాయేమో, కానీ అయితే అలసిపోవడం, సొమ్మసిల్లడం అనేది రాకూడదు. అది మనం జ్ఞాపకం. అలసిన వారికి, సొమ్మసిల్లు వారికి ఆయన ఏమిస్తాడని చెప్పండి? అలసిపోతాం కొన్నిసార్లు. గలతీ పత్రిక 2 దయచేసి 6వ అధ్యాయం ఒక మాట చదువుదాం. గలతీ పత్రిక 6వ అధ్యాయం గలతీలు రాసిన పత్రిక 9వ వచనం. మనం మేలు చేయటం విసుకక ఇందము, మరలా మనం అలయక మేలు చేసితమేమి, తగిన కాలమందు పంట పోతుము. మేలు చేయుట యందు అలయక విసుకక ఉందము అని. నిజమే, మనల్ని అలయగొట్టినవి, అలసిపోజేసినవి, విసిగిపోజేసిన సందర్భాలు అనేకలు మన జీవితంలో మనం ఎదుర్కొన్నాం. ఇక్కడ కూర్చున్న ప్రోబిడలరా, వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, సంఘంలో, ఉద్యోగంలో, ప్రభు పనిలో, పరిచర్యలో, విశ్వాస జీవితంలో ఎదుర్కొంటూ వచ్చిన పరిస్థితులు అనేకములు మన జీవితాలలో అలసిపోజేసి ఉండొచ్చు. ఈ సందర్భం చెబుతుంటే ఈ మధ్యకాలం ప్రార్థనలు అనుకుంటాను, ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం జ్ఞాపం చేసినప్పుడు 12వ వచనంలో దేవుడు ఇర్మియాతో అన్న ఒక మాట మళ్ళీ నాకు జ్ఞాపం వచ్చింది. ఏమని? పాదచారులతోనూ ప్రతి వారిని అలయగొట్టారు కదా, యొర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నువ్వేం చేస్తావు అంటే, ఇప్పుడేదో అనుభవించినవే నువ్వు కష్టాలు అనుకుంటుంటే యొర్దానిగా ప్రవాహంగా వస్తే అంటే యేసుప్రభు ఆ ఇర్మియాకి ఏం చెప్తున్నాడంటే, ఇయ కాదయ్యా, ఇంకా ఎక్కువైన నీ జీవితంలో నువ్వు రాబోతున్నాయి, అవన్నీ నువ్వు తట్టుకొని ఎలాగ నిలబడతావు అని అడుగుతున్నాడు ఇర్మియాను. ప్రియులారా, ఈ పరిస్థితులే మనల్ని అలసిపోజేసినాయి. అయితే ఇంకా ఎక్కువైనా కూడా మన జీవితంలో రావచ్చేవో చెప్పలేము. అయితే వాటన్నిటి కొరకై మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు అయిన దేవుడు మనల్ని బలపరిచేవాడు. ఆ షేరులో అదే మనం చూస్తుంటున్నాం. కాబట్టి విసిగిపోకు, అలసిపోకు, సొమ్మసిల్లకు. అలాంటి పరిస్థితులు ఓపికతో, సహనంతో భరించుకో. ప్రభుని చూస్తూ ముందుకు పో. అది మనకు ఒక చక్కని ప్రోత్సాహకరమైన విషయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 3వ వచనంలో 4వ వచనంలో అంటాడు కదా, మీరు అలయకయు విసుకక, మీ ప్రాణములు విసుకకయు ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనను చూశారండి. ఆయన, అదిగో ఆయన చూడు, పాపాత్ములకు వ్యతిరేకంగా ఎంత చేశారో, విసిగించారు, అలసిపోజేశారు, అలయగొట్టారు, మాటలతో, క్రియలతో, పలు రకాలుగా. ఆయన్ను చూడు, ఆయనను తలంచు ఆయన. ఒకసారి నేను ఇక్కడి నుంచే విన్నా, ఆ కాంపౌండ్లో ప్రత్యేక కొట్టి పెట్టారు ఎవరో ఒక ఆయన నాకు కూడా తెలుసు. ఆయన రేడియో స్పీకర్. ఆయన ఒక ఉదాహరణ చెబుతూ, నా జీవితంలో నాకు వచ్చే కష్టాల్లో, శ్రమలో, ఇబ్బందుల్లో, ఈ భూలోకంలో, పరలోకంలో ఒక ఆయన జ్ఞాపకం చేసుకోండి, భూలోకంలో ఒక మనిషిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మనిషి దైవజన భక్సింగ్ గారు అన్నాడు. మన మీటింగ్లు కాదు, వేరే వాళ్ళ మీటింగ్లు. ఆయన్ను జ్ఞాపం తెచ్చుకొని, నా కష్టాలలో, నేను పడే నిందల్లో, ఇబ్బందుల్లో నేను ధైర్యం తెచ్చుకుంటే నాకు ఆదరణ కలుగుతుంది అన్నాడు. అవును, దేవుడు అందుకే మన కొరకు ఉంచాడు. కాబట్టి ఆయన తలంచుకోండి ప్రభును. మనకంటే ముందు వెళ్ళిన మన తల్లిదండ్రులు తలంచుకోండి. విశ్వాసులైన తల్లిదండ్రులు ఎంత కష్టాలు, ఇబ్బందుల్లో ప్రభు కోసం నిలబడ్డారు. దైవజనులు తలంచుకోండి, ఎంతమంది వారి జీవితాల్లో పడిన అనేకమైన ఇబ్బంది, అలసి సొలసి సమస్యల పరిస్థితుల్లో ప్రభు కొరకు నిలబడి ప్రభు కొరకు జీవించారు. తలంచుకుంటూ ప్రభు మహిమ కొరే మన జీవితాల్లో అన్ని విషయాల్లో ముందుకు మనం సాగుదాం. ఆ షేరు చివరి భాగాన్ని మనం గమనించినట్లయితే, అతని దినముల కొలది
అతని బలం అధికమవుతూ వచ్చింది అని. తెలుగులో మనకు ఆ మాట చక్కగా లేదు. కానీ ఇంగ్లీష్ బైబిల్ తెలిసిన వారు తెలుగు బైబిల్ అనువాదించుకొని పెట్టుకోండి. ఈ తలంపులు మీకు జ్ఞాపం చేశాను కాబట్టి మన మనసులో ఉంచుకొని ఒకసారి మన జీవితాలు పరీక్షించని యోగ్యంగా ప్రయోగ బల్ల మనం పాల్పొందాం. ప్రార్థన చేసుకుందాం.